వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈరోజు మన స్టూడియోలో ఒక ప్రముఖ వ్యక్తిని ఇంట్రో చేయడానికి తీసుకొచ్చానండి. 35 సంవత్సరాల సుదీర్ఘ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా, గత 30 ఏళ్లుగా ఒక మోటివేషనల్ స్పీకర్గా, రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారి అవార్డు గ్రహీతగా అండ్ SMART స్మార్ట్ ఇన్స్టిట్యూట్ అధినేతగా, అంటే మెమరీకి సంబంధించి ప్రజలకి ట్రైనింగ్ ఇస్తూ ఇన్నాళ్ళు తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించి అనేక మంది ఎన్నో విజయాలు సాధించడానికి కారణమైనటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని ఈరోజు మన స్టూడియోలోకి తీసుకొచ్చాను. హీఈస్ నన్ అదర్ దాన్ TVS సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, అడిగిన వెంటనే మాకు అవకాశం ఇచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు గాను. ముందుగా ఇందాక నేను మీతో మాట్లాడుతూ అన్నప్పుడు మీరు చెప్పారు 3 గ్రాడ్యుయేషన్స్ ఇందులో నేను చేశాను 6 ఏళ్లలో. ఏవియేషన్ ప్రొడక్షన్, మెయింటెనెన్స్ అండ్ బీటెక్ మెకానికల్. అంటే నాలాంటి ఒక సామాన్య స్టూడెంట్ కి ఒక గ్రాడ్యుయేషన్ చేయడానికే మామూలుగా 3 ఏళ్ళు పడుతుంది మినిమం పాస్ అయిపోతే. అలాంటిది కేవలం 6 సంవత్సరాల్లో 3 గ్రాడ్యుయేషన్స్ ఎలా పాసిబుల్ అయింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీ బాల్యం గురించి మీ గురించి ఒకసారి చెప్పండి. నేను నా బాల్యం గురించి చెప్పాలంటే మొట్టమొదటి నేను 1, 2, 3 క్లాస్ వరకు నేను పరమ మొద్దుని. దానికి కారణం ఏంటంటే మా ఇంట్లో మేము 7 పిల్లలు. మా ఫాదర్ మున్సిపల్ సర్వీస్ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవారు. శాలరీతో తప్ప ఎక్కువ వేరే మాకు ఆదాయం లేదు. అంటే మాకు వేరే పొలాలు కానీ అటువంటి వేరే ఆస్తులు ఏం లేవు. అటువంటి స్థితిలో మా 7 మా ఫాదర్ పుస్తకాలు కూడా కొనేవారు కాదు. చెప్పాలంటే నోట్స్లు అవి ఉండేవి కాదు. మొట్టమొదటి నేను స్కూల్కి వెళ్ళి నాకు పుస్తకాలు ఉండేవి కాదు. అది లేకపోవడం వల్ల నేను చదవలేకపోయేవాడిని. దానికి అలాగా బ్యాక్గ్రౌండ్లో కొంచెం వెనకబట్టడం అనేది జరిగింది కొత్తలో. సో ఎప్పుడైతే టీచరు ఎవరైనా హోంవర్క్ కానీ అది తెమ్మన్నప్పుడు మాకు పుస్తకాలు ఉండేవి కాదు, చూపించేవాడిని కాదు. అందువల్ల ఒక రకమైన భయం ఉండేది, టీచర్స్ అంటే భయం. అటువంటిది నేను 3వ క్లాస్లోకి వచ్చిన తర్వాత నాకు ఇప్పటికీ ఆ లెసన్ నాకు బాగా గుర్తుంటుంది. 13వ లెసన్ అది, ద్రౌపది స్వయంవరం పాఠం. దాంట్లో అర్జునుడు ఇలా విల్లు పట్టుకొని ఇలా ఉంటే ఒక పేజీ మొత్తం బొమ్మ ఉంటుంది, ఇట్లాగా మత్స్యంత్రం కొట్టేది బొమ్మ అన్నమాట. ఆ రోజు నేను యాక్చువల్గా ఐఎమ్ వెరీ ప్లేఫుల్. చదువుకొని పడుచుకునేవాడిని కాదు, ఇంటికి వచ్చి ఆడుకునేవాడిని, అల్లచిల్లరకు తిరిగేవాడిని, ఇట్లాగా టైంపాస్ చేసేవాడిని అట్లాగా. సో హోంవర్క్లు కూడా ఏమైనా చిన్న చేయడానికి కొనాలి, బుక్స్ ఉండేవి కాదు. అది అలవాటైపోయి తర్వాత నోట్స్లో అవి కొన్నా కూడా రాసేవాడిని కాదు చెప్పాలంటే. ఒక రోజున మొత్తం ఆ రోజు ఎందుకు వర్షం వచ్చింది, ఏదో పండగుండి అందరూ వెళ్ళిపోయారు ఊళ్ళు, ఆడుకోవడానికి ఎవరు రాలేదు. ఏమీ తోచక ఫర్ ఏ చేంజ్ ఇవాళ చదువుదాము, ఏదో బాగుంది అని చెప్పేసి ఆ లెసన్ చదివితే మొత్తం స్టోరీ లాగా ఉంది, నచ్చింది, మొత్తం చదివేసా, మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ డే వెళ్ళిపోయి మేము రోజుకి ఒక పారాగ్రాఫ్ అప్పు చెప్పాలి, అంతే మా హోంవర్క్, ఒక పారాగ్రాఫే. అటువంటిది నేను ఆ రోజు లెసన్ అంతా అప్పు చెప్పి మా టీచర్ ఆయన రామచంద్రమూర్తి గారు అని, ఆయనకి ఆశ్చర్యపోయి ఆయన చేసిన పని ఏంటంటే నన్ను ఎత్తుకొని ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకుని స్కూల్ అంతా తిప్పాడు, వీడి ఇట్లా చూడదని. అప్పుడు నాకు ఒక రకమైన నమ్మకం వచ్చింది. అంటే నేను కనుక ఇవన్నీ సరిగ్గా చదివితే నన్ను నెత్తి మీద పెట్టి చూసుకుంటారు, నన్ను ఎవరో పట్టరు తిట్టరు ఏమి చేయరు అని ఒక నమ్మకం వచ్చింది. అప్పటి నుంచి నేను చదవడం స్టార్ట్ చేశాను. ఏ స్కూల్ సార్ అది? మున్సిపల్ స్కూల్ అండి. మేము చదివింది చిన్నప్పుడు మచిలీపట్నంలో 1, 2, 3, 4 క్లాస్ చదివాను. మా ఫాదర్ మున్సిపల్ సర్వీస్ కాబట్టి ఎవ్రీ 2, 3 ఇయర్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. అలాగే నేను 7, 8 కూడా చదివాను. సో ఇప్పుడు మీరు చెప్పింది దాన్ని తీసుకుంటే ఎలా మోటివేట్ చేసింది మిమ్మల్ని? అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అని, అంటే వినడానికి చాలా మందికి ఇప్పుడు ఏంటంటే బీటెక్ చదువుతున్నాం, బీటెక్లో ఏం తీసుకున్నట్టే CSE అని, లేదంటే మెకానికల్ అని, లేదంటే IT అని చెప్పి ఇలా మాట్లాడతారు, లేదంటే గ్రాడ్యుయేషన్లోకి వస్తే BCom అని, BS అని ఇలాగే ఉంటాయి. బట్ స్పెసిఫిక్గా చాలా మంది అంటూ ఉంటారు, అంటే మా వాడు పైలట్ అవుతాడు, లేదంటే మా అమ్మాయి పైలట్ అవుతుంది, ఫ్లైట్లు నడిపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వరకే చాలా మంది ఆలోచనలు ఆగిపోతాయి. అంటే హైయర్ ఎడ్యుకేషన్ బాగా పట్టున్న వాళ్ళకి తప్పితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంది అనేది, దట్టు లాంగ్ బ్యాక్, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అంటే చాలా ఆలోచించాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు అది. ఏదో విమానాలు వెళ్తున్నాయి, ఎవరో నడిపిస్తున్నారు అంతే, ఏదో బండి నడిపినట్టు, ఈ రకమైన ఆలోచనతో ఉంటారు. బట్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్కి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన మీకు ఎక్కడొచ్చింది? నాకు మొట్టమొదటి అండి మనం చెప్తాము, మన లైఫ్లో నేను చెప్పేది యాజ్ ఏ ట్రైనర్గా, మన లైఫ్లో ఏం కావాలి అనుకుంటున్నామో మన చిన్నప్పుడే బీజం పడిపోతుంది. ఆ బీజం ఎప్పుడు పడుతుందంటే మనం ఎవరినో ఒకరు చూసినప్పుడు, మనం ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ని చూసినప్పుడు నేను ఇలా కావాలి అనుకుంటాం. మా ఫ్రెండ్ ఒకరిని చూసాడు, అతను చూసి నేను రైల్వే టీసీ కావాలి, ఆ టీసీని చూసి అందరిని చెక్ చేస్తుంటే నేను కూడా రైల్వే టీసీ కావాలి పెద్దయ్యాక అనుకున్నాడు చిన్నప్పటి నుంచి. అది ఆ పోస్ట్ ఏంటి, వాడికి ఏం చేస్తారో అవన్నీ ఏం తెలియదు. అలా ఒకరిని చూసినప్పుడు మనకి ఒక రకమైన ఇది కావాలని అనిపిస్తుంది. అట్లాగా నేను ఇందాక చెప్పాక చిన్నప్పుడు అందరూ ఆడుకునేటప్పుడు మా అందరూ మున్సిపల్ క్వార్టర్స్ ఒకటే, ఇక్కడ 2 లైన్లో ఇటు ఒక 10 ఇల్లు ఇటు ఒక 10 ఇల్లు ఉండేవి.
అందరూ ఇక్కడ వచ్చి ఆడుకునే వాళ్ళం. ఒకరోజు 2 పిల్లలు వచ్చారు అక్కడికి ఆడుకున్నానికి. కొత్త వాళ్ళతో ఆడుకున్నది వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి పెద్ద కాంపౌండ్ వాళ్ళు సపరేట్గా ఇల్లు దూరంగా. నేను చూసి మా ఫాదర్ని రాగానే అడిగా, ఎందుకు మనకు అంత పెద్ద ఇల్లు లేదు వాళ్ళకి ఎందుకు అంటే, వాడు ఇంజనీర్ రా అన్నారు మా ఫాదర్ ఇట్లా. ఓకే. అంటే ఇంజనీర్ అంటే గ్రేట్ అనుకున్నాను నేను. అప్పుడు మనకు అటువంటి ఇల్లు మనకు కావాలి, అట్లా కావాలి అంటే బాగుండాలంటే నేను ఇంజనీర్ అవ్వాలని అప్పుడు అనుకున్నాను. నాకు ఆ 3 క్లాసులు పడిన బీజం అది అంతే. అక్కడి నుంచి ఇంజనీర్ అలాగా తర్వాత చదువుకుంటున్న పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చదివిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఎయిర్క్రాఫ్ట్లో తిరగాలని నా కోరిక అప్పటి నుంచి. సో ఆ డ్రీమ్ ఉంది, ఎయిర్క్రాఫ్ట్లో ఎట్లా చేయాలని చెప్పేసి తర్వాత నేను డిప్లొమా అయిపోయిన తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. సో అబ్దుల్ కలాం ఏమైనా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా దీనికి మీకు? అంటే ఆయన ఆత్మకథ కావచ్చు మీద దాంట్లో అంటే మీరు చెప్పినటువంటి పాయింట్ కొంచెం సిమిలర్ గా చెప్పాలంటే అప్పటికి అబ్దుల్ కలాం గురించి నాకు తెలియదు. నాకు ఆయన అవార్డు ఇచ్చేదాకా నాకు ఆయన గురించి తెలియదు. అయ్యో, అంటే మీ స్టోరీ ఆయన స్టోరీ సిమిలర్ గా ఉంది. లైక్ ఆయన కూడా ఈ పైలట్ అవ్వాలి అనుకొని ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ లోకి వచ్చారు. నేనైతే ఇంజనీర్ అవ్వాలనుకున్నా ఇంజనీర్ అయ్యాను దాంట్లో. కాకపోతే అంటే నేను చెప్పేది ఏంటంటే నాకు ఆయన గురించి ఎక్కువ తెలియదు అప్పటిదాకా. నేను ఇక్కడ జాయిన్ అయిపోయి యాక్చువల్గా నేను పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఎగ్జామ్ రాశాను, ఇండియన్ ఎయిర్లైన్స్కి టెస్ట్ రాశాను. మా కాలేజీ మొత్తంలో మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి నేను ఒక్కనే పాస్ అయ్యే ఎగ్జామ్. నేను ఇంటర్వ్యూకి వచ్చా. అలాగే మాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు రాంబాబు అని, అతను ఎలక్ట్రికల్ చదివేవాడు. ఎలక్ట్రికల్ నుంచి అతను ఒకటే పాస్ అయ్యాడు. మేము ఇద్దరం ఇంటర్వ్యూకి వచ్చాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విధానంలో తను సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు నేను సెలెక్ట్ కాలేదు. నేను డిమోటివేట్ కాలేదు. కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ పడినప్పుడు మళ్ళీ అప్లై చేసి దట్స్ ఆల్ ఇండియా ఎగ్జామ్. ఓన్లీ 9 వేకెన్సీస్ ఉన్నాయి. దగ్గర 6,000 మంది పైన రాశారు ఎగ్జామ్ ఆ రోజుల్లో. మళ్ళీ సెకండ్ టైం రాసి మళ్ళీ సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వచ్చి దీంట్లో రావడం జరిగింది. అలా నా కోరిక. అంతకుముందు నేను PNTలో పనిచేశాను ఒక 3 సంవత్సరాలు. 2 సంవత్సరాలు రైల్వేలో పనిచేశా. అక్కడ ఉన్నా కూడా నేను ఎప్పుడు ఫ్లైట్ వెళ్తుంటే దానికేసే చూసేవాడిని. మామూలుగా మంచి వయసులో ఉన్న అమ్మాయిని ఎవరు వెళ్తే చూస్తుంటారు అట్లా, కానీ నేనైతే ఎప్పుడు ఎయిర్క్రాఫ్ట్ వేసి వెళ్తుంటే చూసాను. రైట్. సో అప్పటి నుంచే ఫ్లైట్లు మాత్రమే మనకి అన్నట్టుగా నా కోరిక. అప్పటి నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి అంటే ఒకటి ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది నాకు బాగా. ఏదన్నా నేను చూస్తే ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయని నాకు ముందు తెలుస్తుంది. ఇది ఇన్సిడెంట్ జరగబోతుంది అంటే కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఇటువంటి జరుగుతుంది అని నాకు ముందే మైండ్లో ఒక ఇన్స్టింక్ట్. లైక్ అంటే నేను వీరబ్రహ్మానంద స్వామి గారి నుంచి కానీ నేషనల్ డాన్స్ గారి వాళ్ళ గురించి చదివాను. ఇట్స్ ఏ ఫ్యాకల్టీ ఇన్ ద బ్రెయిన్. తర్వాత నేను దాని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఇట్స్ ఏ ఫ్యాకల్టీ ఇన్ ద బ్రెయిన్. ప్రతి వాళ్ళకి ఉందండి అది. కొన్ని లక్షల కణాలు దానికోసం రెడీగా వెయిట్ చేస్తున్నాయి. కాకపోతే మీరు ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళి ఆ ఫ్రీక్వెన్సీలో ఉండి దాన్ని మెయింటైన్ చేస్తే అది బయటకు వస్తుంది. దానికి ఏంటంటే అబద్ధాలు చెప్పకూడదు. నేను చచ్చిపోవడానికి సిద్ధంగానే అబద్ధం చెప్పడానికి సిద్ధమైన కాదు ఎప్పుడు కూడా. ఎవరైనా లైక్ చేయకపోనేది అది నాకు అనవసరం. నేను మటుకు 80% అబద్ధం చెప్పాను. దాని మీద స్టాండర్డ్గా మీకు కొన్ని ఉన్నాయి. అటువంటి మెయింటైన్ చేస్తేనే అవన్నీ వస్తాయి. నాకు తెలిసినా తెలియకపోయినా మా ఫాదర్ నేను ఫాలో చేసేవాడిని. ఆయన వెరీ ఆనెస్ట్గా ఉండేవారు. ఆయన ఆనెస్టీ అదే నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. నాకు రైల్వేలో కూడా మానేయటం కారణం అంటే రైల్వేలో కూడా కొన్ని ఉండేవి, కొన్ని చోట్ల లంచాలే ఉండేవి. అక్కడ ఉండేప్పుడు కూడా నేను దీంట్లో బయటకు వెళ్ళిపోవాలి తొందరగా అనుకున్నాను. ఇక్కడ నచ్చలేదు బేసిక్గా. ఇలాంటివి చూసి మీ మనస్తత్వానికి నచ్చలేదు కాబట్టి నా మనస్తత్వం అక్కడ కొంచెం సూటబుల్ కాదని అనిపించింది నాకు. తర్వాత ఈ లోపల ఇమ్మీడియట్గా ఇక్కడ ఎగ్జామ్ రాసాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. ఒకటేంటంటే నేను 18 ఇయర్స్లో జాబ్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ PNT. అప్పటి నుంచి నాకు 1 డే కూడా బ్రేక్ లేదు ఎప్పుడు కూడా. నేను తణుకులో పనిచేసా PNTలో. అక్కడి నుంచి రిజైన్ చేసి యాక్సెప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇక్కడ లాలగూడ లోకేషెట్లో జాయిన్ అయ్యా రైల్వేలో. ఇక్కడ 2 ఇయర్స్ చేసిన తర్వాత అక్కడ రిజైన్ చేసి నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఇక్కడ బేగంపేట ఇండియన్ ఎయిర్లైన్స్లో జాయిన్ అయ్యా. అప్పటి నుంచి నేను కంటిన్యూ చేసిన సర్వీసు. నాకు ఒక్కరోజు కూడా ఎప్పుడు బ్రేక్ లేదు సర్వీస్. సో 35 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ కింద. అంటే ఇప్పుడున్నటువంటి తరానికి మామూలుగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఫలానా హీరో 50 ఏళ్ళు ఉన్నాడు, లేదంటే ఫలానా హీరోయిన్ 8 సంవత్సరాలు చేసింది, లేదంటే మా వీళ్ళు ఇలాగ చెప్పుకుంటూ ఇదైపోతారు. బట్ కొన్ని వేల లక్షల విమానాలు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి. ఈ విమానాల్ని మెయింటైన్ చేయాలి ఎలాగా, అది ఎటువంటి ప్రమాదానికి లోన్ కాకుండా సురక్షితంగా ల్యాండ్ అవ్వాలి, అలాగే గాల్లో వచ్చి మళ్ళీ మన దగ్గరికి రావాలి. వీటన్నిటి వెనకాల ఉండే కృషి మీ మెయింటెనెన్స్ క్రూ చేసేటువంటిది. సో 35 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం దీంట్లో మీకు ఎలా అనిపించింది సార్? నాకు ఒక ఉద్దేశం చెప్పాలంటే, మనం చేసేవి అన్ని మెయింటెనెన్స్ మాకేంటంటే ప్రతిదీ ప్రొసీజర్ ఉంటుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్కి ఇన్ని గంటల తర్వాత ఇది చెక్ చేయాలని ప్రతివి అన్ని మనం ఏమి చేయగలండి. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ మీకు సింపుల్ ఒక ఉదాహరణ చేస్తాం. మనం స్కూటర్ కొన్నా, కారు కొన్నా, దాంతోపాటు వాడు ఇన్ని కిలోమీటర్స్కి చేంజ్ చేయాలి, ఆయిల్ ఇప్పుడు చేంజ్ చేయాలి అన్నీ రాసుంటాయి.
దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి చేయించుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఎప్పుడన్నా వేరే యాక్షన్ అవి అయితే వేరే విషయం తప్ప స్కూటర్ మెయింటెనెన్స్ వరకు బాగుంటుంది. అలాగే మాకు ఈ ఎయిర్క్రాఫ్ట్లకి ప్రతిదానికి ఇప్పుడు బోయింగ్ ఉంటే దానికి అమెరికన్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఇస్తారు. అలాగే సేమ్ ఎయిర్బస్ ఫ్రాన్స్ వాళ్ళు ఇస్తారు మనకి ఎన్ని అవర్స్కి ఏం చేయాలి అని ఉంటుంది మొత్తం. దాని ప్రకారం మేము అన్నీ ఫాలో చేస్తాం. ప్రతిదీ ఎయిర్క్రాఫ్ట్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే వీఆర్ రెస్పాన్సిబుల్. ప్రతి దానికి సంతకం పెడతాం. ఏం చేసినా కూడా మా టెక్నీషియన్, మీరు టైర్లో గాలి చూసినా అతను టైర్లో గాలి చూశారు, సంతకం పెడతారు. ఇది కాకుండా ఈ గాలి చూడటానికి ఇది ఎక్కడి నుంచి ఆ గేజ్ పట్టుకొచ్చారు, స్టోర్లో దాని నెంబర్ ఉంటుంది, అక్కడ ఎవరిచ్చారు, ఎవరు ఇష్యూ చేశారు, ఇన్ అండ్ అవుట్ అక్కడ రాసి ఉంటుంది, ఏ మనిషి తీసుకొని వచ్చాడు మన దగ్గర ఇక్కడికి, మళ్ళీ ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు, ఇవన్నీ కూడా ఉంటాయి కంప్లీట్గా. ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్. మీరు ఎయిర్క్రాఫ్ట్లో ఒక్క స్క్రూ కూడా, దీంట్లో ఒక 100 స్క్రూలు ఉన్నాయి, ఒక స్క్రూ ఊడిపోయిందని మన దగ్గర ఏదో పట్టుకొచ్చి వేయడానికి లేదు. మ్యానుఫ్యాక్చరర్ ఏది తయారు చేసి ఇచ్చాడో అదే వేయాలి. ఆ స్క్రూ కనుక లేకపోతే అది స్టాప్ చేసి దానికి ఏం ప్రొసీజర్ ఫాలో చేయాలి తప్ప, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని కనుక్కొని ఫర్దర్గా వెళ్ళాలి తప్ప ఎవరు ఓన్గా ఏం చేయడానికి లేదు. అలా ఎవరైనా చేస్తే మాకున్న లైసెన్స్ అనేది సస్పెండ్ అయిపోతుంది. అందుకే మాకు లైసెన్స్ ఇస్తారు, ఎవ్రీ 2 years దాన్ని రిన్యూ చేసుకుంటూ ఉండాలి మేము కరెక్ట్గా. పైలట్స్ కూడా అంతే కంటిన్యూగా. ఈ 2 సంవత్సరాల్లో ఏదన్నా ప్రాబ్లం జరిగితే దాన్ని లైసెన్స్ హోల్డ్ చేయొచ్చు, ఆఫ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇవ్వాలా, ఏం చేయాలనేది ఆలోచిస్తారు. సో ఇవన్నీ కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట. మీకు మా ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడు కూడా అన్అప్రూవ్డ్ మెటీరియల్ అనేది ఉండకూడదు. అప్రూవ్డ్ మెటీరియల్ ఏముండాలి, మీకు చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఎయిర్క్రాఫ్ట్ సీట్ ఉంటుంది, దీనికి ఈ సీట్ పైన కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని పైన క్లాత్ కవర్ అంతే, ఆ క్లాత్ కవర్ని ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు తెలుసా మీకు? దాంట్లో దీనికి టెస్ట్లో ఎక్కువగా యూఎస్లో ఉంది, అది బున్సెట్ బర్నర్ అంటారు. అది పెట్టి మీకు మంట పెట్టి దాన్ని వర్టికల్గా ఇలా పట్టుకుని దాన్ని కొన్ని నిమిషాలు హీట్ చేసి తీసేస్తే దాని అంతా అది ఆరిపోవాలి. అలా మంటూ వెళ్ళిపోకూడదు. మీకు మామూలు ఖర్చు పెట్టండి, కాలిపోతుంది అట్లాగా. అది కాలకూడదు. తర్వాత దాన్ని మళ్ళీ వెయిట్ చూస్తారు. 10% కంటే, ఇది 1 kg బరువు ఉంటే 100 grams కంటే అది పొడైపోకూడదు. మూసి ఉంటే అటువంటి మెటీరియల్ పనికిరాదు. దాన్ని 45 degrees చేస్తాను, 70 degrees అని 2-3 యాంగిల్స్ అన్ని టెస్ట్ చేస్తారు. మనం మామూలుగా ఏదో ఇది జస్ట్ క్లాత్ అనుకుంటాం అట్లాగా. ఓకే, అట్లా ప్రతి ఎయిర్క్రాఫ్ట్ మీద పెట్టి ప్రతిదీ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ మెటీరియల్ అంటారు. అంటే దాని అంతా అదే ఫైర్ ఆర్పిస్తుంది, లేకపోతే ఫైర్ ప్రాపగేట్ చేయకుండా ఉండాలి. అవును, అటువంటి మెటీరియల్స్ ఉంటాయి. అందుకనే ఎయిర్క్రాఫ్ట్ అంత కాస్ట్లీ ఉంటుంది. సో ఈ 35 సంవత్సరాల్లో ఈ మెయింటెనెన్స్కి సంబంధించి, అంటే ఐఎమ్ కమింగ్ టు ద మెయిన్ సబ్జెక్ట్ ఇందులో. యాక్చువల్లీ మనం అనుకున్నాం దీని గురించి ఎక్కువగా మాట్లాడుతాం, బట్ ఐ హ్యావ్ టు క్వశ్చన్. అహ్మదాబాద్లో జరగకూడని ఒక సంఘటన జరిగింది. ఇట్స్ నైట్ మేర్ కంప్లీట్గా. అనుకుని కూడా ఉన్నాం, కల్లో కూడా అనుకుని ఇలా జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు సింగపూర్ ఎయిర్లైన్స్ కావచ్చు, బ్రిటిష్ ఎయిర్వేస్ కావచ్చు, లేదంటే చైనాకి సంబంధించి, హాంకాంగ్ సంబంధించి సముద్రంలో పడిపోయాయని, ఆస్ట్రేలియా దగ్గర వేరే ఏదో పడిపోయింది, దొరకలేదు అని. ఇవంటే కొన్ని చోట్ల సస్పీషియస్, అంటే లైక్ బర్ముడా ట్రయాంగిల్ హిస్టరీ చెప్తుంటారు కొంతమంది, డెన్సిటీ వల్ల లేదంటే అక్కడున్న అయస్కాంత క్షేత్రాల వల్ల ఇలా మిస్ అవుతూ ఉంటాయని. సో దాని గురించి చదువుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఇలా కూడా జరుగుతాయా, ఇంకా మిస్టరీస్ ఉన్నాయి. బట్ ఇది కళ్ళ ముందు గాల్లోకి వెళ్ళినటువంటి విమానం అహ్మదాబాద్లో సడన్ గా కూలిపోయింది. సో నేను దాని డీటెయిలింగ్ లోకి వెళ్ళట్లేదు, బట్ అక్కడ యాజ్ అన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? యాక్చువల్గా చెప్పాలంటే అండి, దీనికి ఇన్వెస్టిగేటింగ్ టీం ఉంది, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు అన్నట్టు అక్కడ దాంట్లో అందరూ బ్లాక్ బాక్స్ అంటారు. బ్లాక్ బాక్స్ అంటే సాధారణ ప్రజలు అంటే ఏదో ఒక పెట్టే ఒక బాక్స్ అంటారు, అది కాదు. అవి 2 ఐటమ్స్, ఎఫ్డిఆర్ అండ్ సివిఆర్. సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. అంటే సింపుల్గా అర్థం చేసుకోండి, నథింగ్ బట్ టేప్ రికార్డర్. మన కాలంలో పాత టేప్ రికార్డర్ ఉందిగా, అలా ఒక క్యాసెట్. దాంట్లో పైలట్స్ మాట్లాడుకునేవి అన్ని లాస్ట్ ½ an hour దాంట్లో రికార్డింగ్ ఉంటుంది. మనం ఇక్కడ 5ంటికి బయలుదేరాం అనుకోండి, ఫ్లైట్ 5:30 దాకా రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత ఆ 31వ నిమిషం వచ్చినప్పుడు ఫస్ట్ నిమిషం ఎరేజ్ అయిపోతుంది. ఇది ఎందుకు పెట్టారు అంటే ఏవియేషన్ సేఫ్టీ పెంచడం కోసం. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ముందు పైలట్, కో పైలట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమైంది, తర్వాత వాళ్ళు టవర్తో కూడా మాట్లాడుతుంటారు, ఏటీసీతో. అది ఏమైందో తెలిస్తే దాన్ని పట్టుకొని అనలైజ్ చేసి నెక్స్ట్ టైం ఇటువంటి జరగకుండా దాన్ని అనలైజ్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి అని చేస్తారు. సో అలాగే మీకు ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది. మీకు ఎక్కువగా అది మన టెయిల్ అంటాం కదా, పైన వెనకాల పైన ఇట్లా టెయిల్ ఉంటుంది, రడ్డర్ ఉంటుంది దానికి ఆ ప్లేస్లో ఉంటుంది. అది మీకు అది ఎంత హై టెంపరేచర్లో అయినా అన్నిటికీ తట్టుకొని ఉంటుంది, అది పాడవదు తొందరగా. దాంట్లోంచి ఆ టైంలో ఒక చాలా పారామీటర్స్ తీసుకుంటారు. ఏ హైట్లో ఉంది, ఫ్యూయల్ ఎంత ఉంది, ఏ ట్యాంకులు, 3 ట్యాంకులు ఉంటాయి సాధారణంగా. మా ఎయిర్ బస్ గురించి చెప్తాను నేను. యాక్చువల్గా ఆ బోయింగ్ గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. యాక్షన్ దాంట్లో అది దుర్ఘటన జరిగింది,
దాని గురించి మనం ఆ రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తుంది ఎవరైనా మీరైనా ఎవరైనా. మనం కావాలంటే 1 month అయిన తర్వాత మీరు నన్ను మళ్ళీ పిలవండి, 100% ఆ రిపోర్ట్ తీసుకుని యాక్చువల్గా ఏం జరుగుతుందో అప్పుడు చేద్దాం. సో ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ అన్ ఎయిర్ బస్ ఆర్ బోయింగ్, ఇది పెద్ద విమానాలు బేసిక్ గా, డొమెస్టిక్ కాకుండా చిన్న విమానాలు కాకుండా ఎక్కువ ఎత్తులో విదేశాలకి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించే విమానాలు. సో దీంట్లో అంటే ప్రాథమికంగా ఏం జరగundొచ్చు అన్న దానికి మీరు ఈ 2 రిపోర్ట్స్ ఇవి కావాలని చెప్పాను అన్నారు. అయితే చాలా మంది మాట్లాడేది ఏంటంటే, సరే మీరు అన్నట్టు నేను 1 month తర్వాత నేను దీని మీద డీటెయిలింగ్ గా మాట్లాడతాను, నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఈ విషయంలో. బట్ యాజ్ అ మెయింటెనెన్స్ ఇంజనీర్ కింద మీ సర్వీస్ లో ఎన్ని ఇలాంటి దుర్ఘటనలు జరిగి ఉండొచ్చు? జరిగినాయండి, కొన్ని జరిగినాయి. కానీ నా ఎప్పుడు కూడా ఐఎమ్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్. మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫెయిల్ సేఫ్ డిజైన్ అంటారు దీన్ని. ఫెయిల్ సేఫ్ డిజైన్. ఈవెన్ సంథింగ్ ఫెయిల్స్, ఇట్ ఈస్ స్టిల్ సేఫ్. మీకు 2 పైలట్లు అక్కర్లేదు ఫ్లై చేయడానికి, ఒకళ్ళు చాలు. కానీ ఎవరికైనా ఒకళ్ళు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఏదైనా అయితే ఆ రెండో వాళ్ళు కేర్ తీసుకోవడానికి ఉంటుంది. దట్ ఈస్ ఏ ఫెయిల్ సేఫ్ డిజైన్. 2 అక్కర్లేదు, ఒకళ్ళే చాలు. 2 ఇంజన్లు అక్కర్లేదు, 1 ఇంజన్ చాలు. 1 ఇంజన్తో ఈ ఎయిర్ క్రాఫ్ట్ కంటిన్యూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దాకా వెళ్తుంది. కానీ నెక్స్ట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి కేర్ తీసుకోవడానికి నెక్స్ట్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే డీజీసీ కానీ వీళ్ళంతా కేర్ తీసుకుంటాం, మ్యానుఫ్యాక్చరర్ కానీ. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర దిగిపోతారు వెంటనే, అక్కడ ఆగి రిపేర్ చేసుకుంటారు. అందుకే నేను ఏమంటే మా ఎయిర్ క్రాఫ్ట్ అంటే కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నీ కూడా 200% సేఫ్. ఈ డ్రీమ్ లైనర్ ఇవాళ అయిందని అందరూ అనుకున్నారు కదా, నేను పనిచేస్తాను. నాకు ఇవాళ మీరు టికెట్ ఇస్తే నేను ఇప్పుడు వెళ్తాను ఢిల్లీ కానీ అమెరికా నేను వెళ్ళమంటే వెళ్ళేసి వస్తాను. అదే డ్రీమ్ లైనర్, నెక్స్ట్ డ్రీమ్ లైనర్లో నేను వెళ్తాను కావాలి. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ వెరీ వెరీ సేఫ్. ఎప్పుడో 100కో 1 ఇప్పుడు దగ్గర ఈ ఎయిర్ క్రాఫ్ట్ చెప్పాలంటే 5 లక్షల గంటల పైన ఫ్లై చేసినాయి డ్రీమ్ లైనర్. అంటే ఒక విమానానికి లైఫ్ స్పాన్ ఎంత సార్? లైఫ్ స్పాన్ ఉంటుంది ఒక 20 years. మ్యానుఫ్యాక్చర్ చెప్తారు చేసినప్పుడు 20 years. ఆ 20 years కూడా ఎప్పుడు మీరు 1 రోజు తర్వాత ఈ ఇన్స్పెక్షన్ చేయాలి, 1 week తర్వాత ఇవి చేయాలి, 6 నెలల తర్వాత ఇవి చేయాలి, అన్ని టైమింగ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మెయింటైన్ చేస్తేనే, అవన్నీ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తుంటారు. దాన్ని డీజీసీ వాళ్ళు చెక్ చేస్తారు అన్నీ. సో ఇట్ ఈస్ ఇప్పటిదాకా కూడా 20 ఏళ్ళు కాదు, 21, 22, 24 సంవత్సరాలు వాటిని లైఫ్ ఎక్స్పెండెన్సీ కూడా అంత బాగుంది అనుకుంటే ఓకే ఎక్స్టెండ్ చేస్తారు. నెక్స్ట్ 3 months అలా ఎక్స్టెండ్ చేస్తారు. అలా ఫ్లై అయిన ఎయిర్క్రాఫ్ట్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు జరిగిందంటే ఒక దుర్ఘటన తప్ప అది ఎందుకు జరిగింది అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఓకే, కాకపోతే 2 ఇంజన్స్ ఫెయిల్ అయితేనే ఇది జరిగింది. 1 ఇంజన్ ఫెయిల్ అయితే ఏం ప్రాబ్లం కాదండి ఎప్పుడు కూడా. అది హాయిగా వాళ్ళు ఎంత దూరాన్ని వెళ్ళచ్చు, కానీ క్యాప్టెన్ రూల్ ప్రకారం వెళ్ళకూడదు. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అక్కడ దిగిపోతారు. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద ఎక్కువ మాట్లాడకుండా ఓవరాల్గా ఏవియేషన్ గురించి చూసుకున్నప్పుడు, వరల్డ్ వైడ్ ఏవియేషన్ చూసుకున్నప్పుడు ఈ సందర్భాల్లో ప్రత్యేకంగా అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సినటువంటి ఈ ఫ్లైట్స్లో వీటిల్లో కూడా వీటికి లైఫ్ స్పాన్ 20 years or 25 years డిపెండింగ్ ఆన్ ద మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్కి సర్టిఫికేషన్ అనేది ఉంటుంది ప్రతి విమానానికి కూడా, ప్రతి రోజు దానికి చెకింగ్ అనేది ఉంటుందా? ప్రతి రోజు ఎయిర్క్రాఫ్ట్కి దాని అవర్స్ బట్టి మేము డైలీ ఇన్స్పెక్షన్ అంటాం. ముందు ఏంటంటే ఒక ఫ్లైట్ ఒకటి ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్ అంటాం, లేకపోతే ట్రాన్సిట్ ఇన్స్పెక్షన్ అంటాం. ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది ఫ్లైట్, 2 hours పడుతుంది. ఢిల్లీలో అతను సంతకం చేస్తాడు, అక్కడ ఇంజనీర్స్ టెక్నీషియన్స్ సర్వీస్ చేసి సైన్ చేస్తారు. అది ఎంతవరకు వ్యాలిడ్ అంటే హైదరాబాద్ నెక్స్ట్ ల్యాండింగ్, హైదరాబాద్ కాదు, వాళ్ళ మధ్యలో ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఢిల్లీలో దిగిపోయినా మళ్ళీ అగైన్ చెక్, మళ్ళీ వాళ్ళందరూ చెక్ చేస్తుంది. ప్రతి ల్యాండింగ్కి మేము సైన్ చేసేది నెక్స్ట్ ఫర్ 1 landing అంతే. అక్కడ దిగగానే మళ్ళీ అక్కడ వేరే ఇంజనీర్స్ బిఫోర్ టేక్ ఆఫ్ 1 checking అండ్ ఆఫ్టర్ ల్యాండింగ్ 1 checking. ఆఫ్టర్ ల్యాండింగ్ ఇట్స్ వీఆర్ సర్టిఫైయింగ్ ఫర్ ఓన్లీ నెక్స్ట్ ల్యాండింగ్ ఓన్లీ అంతే. నెక్స్ట్ ల్యాండింగ్ వరకు ఇది వెళ్తుందని మీకు టైర్ కండిషన్ కానీ, ఎందుకంటే మళ్ళీ అక్కడ నెక్స్ట్ ఇంజిన్ రాగానే చూస్తారు టైర్ కండిషన్. ఇప్పుడు మనం మామూలుగా మన కార్లో ఎట్లా చెక్ చేసుకుంటామో టైర్ ఎట్లా ఉంది, గాలి తగ్గిందా, చూసిందా ఎట్లా అని, అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఫ్యూయల్ ఎంత ఉండాలి, మనం మధ్యలో పెట్రోల్ కొడుచుకుంటాం, అట్లా ప్రతి చోట చేస్తారు. సార్ ఫ్యూయల్ పాయింట్ వచ్చింది కాబట్టి, అంటే ఇన్ జనరల్ గా చాలా మంది అనుకుంటాం మనకి బండిలో వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయిపోతుంది అంటే మైలేజ్ చూసుకుని ఓకే రిజర్వ్ లో ఉంది కాబట్టి ఇంకో 30 kilometers పక్కన పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందంటే ఒక ఏరియాని మనం గుర్తు పెట్టుకుంటాం. బట్ ఫ్లైట్స్ కి ఎక్కడ ఇంకా ఏంటంటే ఒక శూన్యంలో ప్రయాణిస్తూ ఉంటాయి, ఏం కనిపించదు. ఆ స్పేస్ లో మనకి ఏం పెట్రోల్ బంకులు ఇవి ఉండవు కాబట్టి ఎంత ఫ్యూయల్ అవసరం అవుతుంది? సపోజ్ హైదరాబాద్ టు లండన్ లేదంటే యూఎస్ వెళ్ళాలనుకుందాం, 24 hours జర్నీ, ఎంత ఫ్యూయల్ ఒక ఫ్లైట్కి అవసరం? ఈ ఫ్యూయల్ అనేది యాక్చువల్గా ఇంజనీరింగ్ మా చేతిలో ఉన్నది. ఓకే, దానికి కంపిటీషన్ చేయడానికి వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్నీ చేసి వాళ్ళు మాకు స్లిప్ పంపిస్తారు. ఈ ఫ్లైట్కి మీరు దీంట్లో 20,000 liters ఎక్కిస్తాను, ఇలా 20 tons 25 tons 100 అట్లా ఇస్తారు మాకు. ఓకే, అది ఫ్యూయల్ వాడు. అంత ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్యూయల్ ఎప్పుడూ కూడా ఎక్కువే ఉంటుంది. మీకు ఒకటి చెప్పాలంటే సింపుల్గా చెప్తాను రఫ్గా. ఇక్కడ నుంచి మనం సపోజ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తాం.
ఢిల్లీ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఫ్యూయల్ కావాలి, ఢిల్లీలో ల్యాండ్ కాలేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ చుట్టూ తిరగడానికి ఇంకెంత ఫ్యూయల్ కావాలి, అది కూడా సరిపోతే నెక్స్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళి ల్యాండ్ అవ్వడానికి వెళ్ళాలి. అవి అన్నీ ఆ కండిషన్స్ ప్రకారం, వెదర్ కండిషన్స్ ప్రకారం ఇవన్నీ క్యాలిక్యులేషన్ మారుతుంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా కూడా ఎక్స్ట్రా వరకు ఫ్యూయల్ ఉంటుంది. కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్, ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రతి దాంట్లో వాళ్ళు 3-4 క్యాలిక్యులేట్ చేసి దీంట్లో ఒక మినిమం ఒకటి సెలెక్ట్ చేసి ఇస్తారు. వెదర్ బట్టి చూసి అట్లా నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాల్సినంత ఫ్యూయల్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సినటువంటి ఫ్యూయల్ ఉంది అని అనుకుందాం. సపోజ్ ఇప్పుడు నేను లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్, నాన్ స్టాప్ ఫ్లైట్ ఎక్కాను, ఇంక మధ్యలో ఎక్కడ ఆగదు, 24 hours కంటిన్యూ వెళ్తూనే ఉంటుంది అనుకుందాం. దాని కెపాసిటీ ఇదంతా కూడా దానికి తగ్గట్టుగా మీరు అన్నట్టు ఒకవేళ ఫ్యూయల్ లేదు, ఈ టర్బులెన్స్ లేదంటే వాతావరణ పరిస్థితులు వీటితోటి ఫ్యూయల్ కన్సంప్షన్ బాగా ఎక్కువైపోయి గాల్లో ఉన్నప్పుడే ఫ్యూయల్ తగ్గుతోంది, దిగడానికి లేదు అన్నప్పుడు ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ టు రీఫిల్ ఇన్ ద ఎయిర్? అంటే చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఈ ఫైటర్ జెట్స్ ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఆన్ ఎయిర్ లోనే ఫిల్ చేస్తారు. ఈ కమర్షియల్ ట్రావెల్ చేసే ఫ్లైట్స్ కి ఆన్ ఎయిర్ అలా ఉందా? కమర్షియల్ ఫ్లైట్స్ కి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు చెప్పేవి ఎయిర్ ఫోర్స్ 1 దాంట్లో ఉందని చెప్తారు, కానీ ప్రెసిడెంట్ ఫ్లైట్కి వాటిలో తప్ప. ఎందుకంటే దీంట్లో కమర్షియల్ ఫ్లైట్లో ఎక్కడ అటువంటి ప్రయోజనం లేదు. అందుకనే మనం ఆల్రెడీ ఎప్పుడు కూడా ఎక్కువ ఫ్యూయల్ తీసుకుంటాం. ఒకటి మీకు ఈ టర్బులెన్స్ ఏమైనా అవన్నీ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఎంత ఎక్స్ట్రా ఇవ్వాలో అన్నీ చేసి ఇస్తారు వాళ్ళు. అందుకే దానికి స్పెషల్ అప్రూవల్, స్పెషల్ పర్మిషన్ వాళ్ళు కూర్చొని అన్నీ చేసి పైలట్ కూడా తెలియదు. పైలట్ ఫైనల్లీ ఇక అన్నీ చెక్ చేసి ఆయన ఇంకా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా అడగచ్చు కావాలంటే, అంతే తప్ప ఎవరికి కూడా మనలాగా మనం చూసుకున్నట్టు కొంచెం ఇక్కడ దాకా అక్కడ దాకా లేదు. ఎప్పుడు కూడా ఎయిర్క్రాఫ్ట్లో అసలు ఆ ప్రశ్నే లేదు. ఒక ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళాలంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, ఒకళ్ళ మీద ఉండదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అలాగే ఆపరేషన్ డిపార్ట్మెంటు, వాళ్ళు ఫ్లైట్ వచ్చినప్పుడు ఎంత ఫ్యూయల్ ఇవ్వాలి అని వాళ్ళు మాకు రాసి పంపిస్తారు. ప్రతిదీ రికార్డెడ్ ఉంటుంది. ఏ టైంకి పంపించాడు. ఇప్పుడు 5ంటికి ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ మనం టేక్ ఆఫ్ అవ్వాలంటే వాళ్ళకు టైం ఉంటుంది స్పెసిఫిక్గా. మాకు దానికి ముందే రీఫిల్లింగ్ చేసి పెట్టాలి మేము రెడీగా. మా దగ్గరకు వస్తుంది ఆయన ఏ టైంలో వచ్చిందో నా దగ్గరికి, నేను దాని మీద సంతకం పెట్టి 2 కాపీలు పట్టుకోవచ్చు. నేను సంతకం పెడితే ఒకటి తను పట్టుకెళ్తాడు మళ్ళీ వెనక్కి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెడతారు. ఆల్మోస్ట్ 3 సంవత్సరాల దాకా అన్నీ అట్లనే ఉంటాయి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రావెల్. ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి మీ కనీసం 3 సంవత్సరాల దాకా ప్రతిదీ అలాగే రికార్డు ఉంటుంది. ఇటువంటి ఇన్సిడెంట్ ఏమైనా అయితే దాన్ని తర్వాత ఇంకా ఎంతకాలం వరకు ఒక జరిగితే ఎంక్వైరీ జరిగితే అంతకాలం కూడా ఉంచుతారు తర్వాత. సో అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, సరే ఆన్ ఎయిర్ వీటికి ఉండదు అని అనుకున్నాం. ఒకవేళ సపోజ్ వేరే కంట్రీలో ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది ఎమర్జెన్సీ. ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ మనం శత్రువులుగా ఉన్నాం ప్రస్తుతానికి, మంది ఇరాన్ ఎటో వెళ్ళాలి ఒక ఫ్లైట్, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచే వెళ్ళాలి. మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మనం కంప్లీట్ గా బ్యాన్ చేసేసింది. సో ఒక ఫ్లైట్ బయలుదేరింది, సపోజ్ 171 ఉంది అనుకుందాం, 171 స్టార్ట్ అయ్యింది, ఇదే వేలో వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు లాంగ్ డిస్టెన్స్ లో వెళ్ళాలి కాబట్టి ఆన్ ద మిడిల్ కొంచెం ఇబ్బంది తలెత్తింది, వెనక్కి రాలేదు, అలానే ముందుకి వెళ్ళలేదు. మనకున్న ఒక ఆప్షన్ ఇటు పాకిస్తాన్. సో అటువంటి సమయంలో మనకు అక్కడ రెస్ట్రిక్షన్ ఉంది, అవసరమైతే వాళ్ళు పేల్చేస్తారు అన్నప్పుడు ఈ కండిషన్స్ లో మరి ఫ్లైట్స్ కి సేఫ్టీ ఎలాగా? యాక్చువల్గా బయలుదేరేటప్పుడు దే విల్ టేక్ ఆల్ మ్యాక్సిమం కేర్. ఒకసారి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదని అప్పుడు ఆఫ్ చేయలేదు కదా, ముందే మనకి ఇన్ఫర్మేషన్ ముందే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ రూట్ ప్లాన్ అనేది ముందే చేసి పెడతారు, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఆ రూట్కి సరిపడా మీకు ఫ్యూయల్ చేసి పెడతారు. ఎప్పుడో తప్ప మీరు అన్న వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో వెదర్ అంటే ఎందుకు ఇది అడిగితే నిజంగానే కొంచెం ఫన్నీగానే ఉంటుంది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అంటే ఈ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అసలు అవసరం లేనటువంటి విషయాలు. బికాస్ ఇందాక మీరు ఇచ్చినట్టుగా 1 month తర్వాత కానీ మనకి రిపోర్ట్ రాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా రిపోర్ట్ చదివి ఎస్ ఇది నిజంగానే ఒప్పుకోదగినటువంటి ప్రమాదం, ఇలాగే జరిగి ఉండొచ్చు అని వాళ్ళు సర్టిఫై చేస్తే తప్పితే కూడా మనం నమ్మడానికి లేదు దాన్ని అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో చాలా మంది ఇదే అంటే ఫ్లైట్ అక్కడ దెక్కపోతే ఏంటి, లేదంటే ఒకవేళ పైలట్ నిద్రపోతే ఏమవుతుంది, గాల్లో వెళుతున్నప్పుడు ఏమవుతుంది, ఇలా చాలా ఇష్టం వచ్చినట్టు ఏంటంటే ఒక్కొక్కరి చిలవల పలవలు అంటే పబ్లిక్ ని కొంచెం పానిక్ చేసేటువంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నారు. సో వీటి గురించి అన్న పాయింట్. నేను కూడా కొన్ని మంచి చాలా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నాను, అర్థం లేకుండా చేస్తుంటారు కొన్ని దాంట్లో. అంటే సబ్జెక్ట్ తెలియక చేసే పని. నేను మీ ముందుకు రావడం నేను ఒప్పుకోవడానికి కారణం అదే. ఎయిర్ క్రాఫ్ట్ మీద తెలియకుండా ఇప్పుడు ఏంటంటే ఒక సింపుల్ చెప్తాను, మనిషిలో ఒక రకమైన జలసీ ఉంటుంది. ఇప్పుడు నా పక్కనోడు, ఇప్పుడు మీరున్నారు, నాకేదో టాటా కారో ఏదో ఉంది, మీరు రేపు బెంజ్ కారు కొనగానే చూసి కొంచెం వస్తుంది, జలసీ వస్తుంది. అది పాజిటివ్గా తీసుకుని నేను కూడా పనిచేసి సంపాదించుకోవాలి అని అంటే పర్వాలేదు.
అది కాకుండా వీళ్ళకి ఎప్పుడు ఇబ్బంది పెడదాం నా ఎదురుండా ఇట్లా కొనేసాడే అని ప్రాబ్లం ఉంటుంది. అట్లా కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు చాలామంది, వాళ్ళు అసలు ఒకసారి ఫ్లై చేయలేదు, ఎప్పుడు ఒకసారి 2 సార్లు ఫ్లై చేస్తుండొచ్చు. చేసేసి ఆయన ఎవడో అంటుంటాడు ఈ ATR ఎయిర్క్రాఫ్ట్లో 15 నిమిషాలకే ఉంటుంది ఆక్సిజన్ అని చెప్తుంటాడు, ఆ తర్వాత ఉండదు. అది చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అది చూసి నన్నే కొంతమంది అడిగారు మా ఫ్రెండ్స్, అదేంటి 15 మినిట్స్ ఉంటుందంటే ఆక్సిజన్ అంటే, ఆ ATR ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై అది 8 కిలోమీటర్లు అంతవరకే. అసలు అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదన్నా అసలు ఆక్సిజన్ ప్రాబ్లం ఉందంటే మనకి ఎందుకు ఇస్తారంటే, ఎవరెస్ట్ మీద మౌంట్ ఎవరెస్ట్ మనకి ఆ హైట్లో ఉంది కదా, ఆ తర్వాతనే మీకు యాక్చువల్గా ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది. ఈ లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే 15 నిమిషాలు కానీ 5 నిమిషాలు అని అక్కడి నుంచి కింద దిగిపోతాడు. నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను సార్. కొంచెం కిందకి దిగిపోతే మీకు ఆటోమేటిక్గా ఎయిర్ ప్రెజర్ పెరుగుతున్నాడు. ఒకసారి కిందకు వచ్చినప్పుడు మీరు మొత్తం మేము ఒక అవుట్ఫ్లో వాల్వ్ ఉంటుంది, అది ఓపెన్ చేసి బయట లోపల ప్రెజర్ ఈక్వల్ చేసేస్తాం. మీరు పైన వెళ్ళినప్పుడు కొంచెం తగ్గుతుంది ప్రెషర్, పైనకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చెప్పిన చిన్న డౌట్ ఏంటంటే, లైక్ ఇప్పుడు ATR క్రాఫ్ట్స్ అన్నారంటే బిలో ఈ 10,000 మీటర్స్ ఆర్ 8,000 మీటర్స్ కింద ట్రావెల్ చేసేవి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా మోర్ దెన్ దట్, అంటే ఆల్మోస్ట్ 20,000 మీటర్స్ దాకా వెళ్ళేవి కూడా ఉంటాయి. సో వాటికి ఈ కంప్రెస్డ్ ఎయిర్ అనేది వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ సప్లై అనేది ఉంటుందా, లేదు వీటికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ప్రతి ఎయిర్ క్రాఫ్ట్లో ఇంజన్స్ నుంచి ఎయిర్ తీసుకున్నాం కదా, ఆ ఎయిర్లోంచి ఒక పైప్ లైన్ తీసుకుంటారు. మీకు సింపుల్గా చెప్తున్నారు, ఒక పైప్ లైన్ ఇట్లా తీసుకుని అటు నుంచి కూడా 2 ఇంజన్స్ నుంచి తీసుకుంటారు. ఈ 2 కాకుండా ఆక్సిలరీ పవర్ యూనిట్ అంటాం, APU, ఆ వెనకాల ఉంటుంది. మన ఇంట్లో ఇన్వర్టర్ పెట్టుకున్నాం సరే, కరెంట్ పోతే బ్యాటరీ ఉంటుంది, అట్లా ఆ వెనకాల ఒకటి ఉంటుంది. అది ఎలక్ట్రికల్ సప్లై ఇస్తుంది, మీకు ఇట్లాగా ఎయిర్ సప్లై కూడా వస్తుంది. దాంతో కూడా ఈ 3 ఉంటాయి. మీకు అదే చెప్పగా ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ 300% సేఫ్. ఈ AC ఫెయిల్ అయినా, అది ఫెయిల్ అయినా, ఈ 3 ఫెయిల్ అయితే తప్ప మీకు AC ప్రాబ్లం కానీ ఎయిర్ ప్రాబ్లం కానీ రాదు. 3 ఫెయిల్ అయితే ఒకటి మాకు లిమిటేషన్ ఉంటుంది. ప్రతి దానికండి ఒకటి చెప్తాను, MEL అని ఒక పుస్తకం ఉంటుంది, మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్ అని, MEL. ప్రతిదీ దాంట్లో మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ రాసి పెట్టాడు, ఇందులో 2 ACలు ఉన్నాయి, ఒకటి ఫెయిల్ అయితే నువ్వు ఇంత ఇట్లా వేయచ్చు, ఏం చేయాలి, 2 ఫెయిల్ అయితే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మొత్తం రాసి పెట్టి ఉంటాయి. ప్రతి పార్ట్ గురించి మెన్షన్ చేసిన దాంట్లో అన్నీ. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ అనేది ఫస్ట్ మేము మ్యాక్సిమం చూసేది అట్లీస్ట్ 100% చెప్పి ఆ పుస్తకం ప్రకారం ఉంటేనే మేము సంతకం పెడతాము. ఇంజనీరు పైలట్ కూడా వచ్చి చూసినప్పుడు అది అడుగుతాడు, ఇది పనిచేయట్లేదు, ఇది దేని ప్రకారం మీరు చేశారు అంటే మేము ఆ పుస్తకం చూపించాలి, దీని ప్రకారం నేను పంపిస్తున్నాను, ఇది వ్యాలిడ్. ఆయన కూడా చూసుకుని యాక్సెప్ట్ చేస్తాడు. అది రాసి ఉంటుంది దాంట్లో, ఊరికే నోటి మాటతో వెళ్ళేదని జరగదు దీంట్లో. ఆ పుస్తకాన్ని ఫాలో అవ్వాలి MEL. అలానే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇట్లా కూర్చున్నాం, ఈ హ్యాండిల్ ఏదో రిపేర్ అవుతుంది ఒక ప్యాసింజర్కి, లేకపోతే మనం మీల్స్ ట్రే ఉంది అది ఇరిగిపోయింది, అప్పుడు ఏం చేయాలంటే దాన్ని పనికిరాదని చెప్పేసి క్లోజ్ చేసేస్తాం. దానికి ఉంటుంది ఇంకోటి, CDL అని, వీళ్ళకి క్యాబిన్ డిఫెక్ట్ రిపోర్ట్ అంట. ఈ ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఎవరికైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీరు చెప్పారు నాకు హ్యాండిల్ రిపేర్ అని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు దాంట్లో నోట్ చేసుకుంటారు. వాళ్ళు నోట్ చేసుకుని మాకు రిపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇమీడియట్గా మేము దాన్ని ఉండే గ్రౌండ్ టైంలో మేము రిపేర్ చేయగలిగితే దాన్ని వెంటనే రిపేర్ చేస్తాము. కానీ రిపేర్ చేయలేకపోతే ఒకవేళ అది మెటీరియల్ అది లేకపోతే ఇమీడియట్గా మేము దానికి రిఫర్ చేయాలి ఆ పుస్తకాన్ని. ఎన్నాళ్ళు మనం దీన్ని పంపించవచ్చు లేకుండా అని. ఈ సీటు అన్సర్వీసబుల్ చేసేసి ఇది ఎవరికి ఇవ్వద్దు అని దాంట్లో రాసిస్తున్నాం. అదే మేము ప్యాసింజర్ వాళ్ళు టికెట్ ఇచ్చేప్పుడు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం, ఈ సీట్ లేదు, ఈ సీట్కి 180 మంది ప్యాసింజర్స్ ఉంటే ఈ బలాన్ని ఈ సీట్ ఇవ్వద్దు అని రాసి చెప్తాం వాళ్ళకి. వాళ్ళు అది ఇవ్వరు. అంటే ఇలాంటి డిఫెక్ట్స్ కానీ ఏదన్నా చేసిన అంటే ఇప్పుడు సీట్ బాగాలేదు, ఒక సీట్ బాగాలేదు, లేదంటే ఒక AC పని చేయట్లేదు, కొన్ని మైన్యూట్ డిఫెక్ట్స్ లాగా, అంటే మేబీ వాటర్ ఇష్యూ కొద్దిగా ఉంది, బట్ ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సందర్భాల్లో ఎంతవరకు ఫ్లైట్ ని అలౌ చేస్తారు ట్రావెల్ చేయడానికి? అంతే, ఎక్కడ అలౌ చేయడానికి కూడా దానికి ఫ్లైట్ టు ట్రావెల్కి మీకు ఇంజన్ పవర్స్ అదండి. దీంట్లో ప్రతిదీ మీకు రాసి ఉంటుంది, అది మాకు తెలియాలి. ప్రతి ఇంజనీర్, అందుకే ఇంజనీర్ ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా కష్టం. ముందు మామూలుగా జాయిన్ అవుతుంది, నేను కూడా ఫస్ట్ టెక్నీషియన్గా జాయిన్ అయ్యాను. టెక్నీషియన్గా అయ్యింది నా చేతితో నేను ఎన్నో వీల్స్ తీసాను పెట్టాను. మనం బయట రోడ్డు మీద మీరు ఎట్లాగా చేసుకుంటారో అట్లాగా నా అంతా నేనే చేశాను ఫస్ట్. అందుకని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. నేను అక్కడి నుంచి మీరు మేడం మన బాలకృష్ణ సినిమా చేసిన కింద నుంచి వచ్చాను, నేను పైకి పై నుంచి ఇట్లా ఊడిపడి రాను, కింద నుంచి వచ్చాను కాబట్టి ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్. నాకు ఇంకోటి అంటే నా బ్రెయిన్, నా ఇంట్యూషన్, ఇది చూడగానే దీనికి ఏం కాదు సూపర్. నా సర్వీస్లో చెప్తానంటే నా అదృష్టం అనుకోండి, లేకపోతే ఏమైనా అనుకోండి, కొంతమంది దురదృష్టం ఉండొచ్చు. నా సర్వీస్ మొత్తంలో ఏ ఎయిర్క్రాఫ్ట్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు.
ప్రతి ఎయిర్కార్డ్ నేను సంతకం పెట్టి ప్రతి ఎయిర్కార్డు సేఫ్గానే వెళ్ళింది. మీరు అన్నట్టు అప్పుడు టర్బులెన్స్ ఉంది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అన్నప్పుడు మాకు కూడా ఇంటికి వచ్చినప్పుడు రాత్రి అనిపిస్తుంది ఇది వెళ్తుందా అక్కడ 8 hours ఎట్లా ఉందో. మీరు అన్నారే ఈ మధ్య కొంచెం మధ్యలో వార్ అవుతుంటే కొన్ని ఆ పక్క నుంచి పోతున్నాయి మిసైల్స్ అట్లా. అలా ఎప్పుడైనా అట్లాగే మనకు కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది, ఎప్పుడు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అంతే తప్ప సర్వీస్ మొత్తంలో ఎప్పుడు కాలేదు. దట్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ చెప్పాలంటే. సో ఇందులోనే ఒక చిన్న క్వశ్చన్ సార్, అంటే పైలట్స్ ఆల్రెడీ చూసాం 8,200 గంటలు. అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా మన పరిభాషలో మనం చెప్పుకోవాలంటే ఒక గంట సేపు ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటేనే ఒక 2 minutes రిలాక్సేషన్, పవన్ ఏంటి టీ తాగొద్దాం ఇలా మాట్లాడుకోవడం అనేది ప్రతి ఇంటర్వ్యూ కావచ్చు, వాట్ ఎవర్ ద వర్క్ ఇట్ ఇస్ ఉంటుంది. బట్ 8,200 గంటలు ఒక పైలట్ కంప్లీట్ ఏకాగ్రత తోటి ఐ సైట్ లో ఎటువంటి చేంజ్ రాకూడదు, బీపీలో చేంజ్ రాకూడదు, హార్ట్ బీట్ చేంజ్ అవ్వకూడదు, ఫిజిక్ లో చేంజ్ రాకూడదు. అంటే ఒక మనిషి ఒక స్టార్టింగ్ లో ఎలా ఉండిపోవాలో అలాగే పైలట్స్ అందరూ వాళ్ళకి వయసు పడుతున్నా కూడా అలాగే ఉండిపోవడం అంటే ఎలా సాధ్యపడుతుంది అది? అలాగే దీనికి కావాల్సిన ఆ రిక్వైర్మెంట్స్ ఎంతమందికి ఈ క్వాలిటీస్ ఉంటాయంటారు అసలు? ఇప్పట్లో ఇప్పుడు వస్తున్నటువంటి పైలట్లు నిజంగా ఒక జనరేషన్ తో పోలిస్తే ఎంతవరకు కంపీట్ అవ్వగలుగుతున్నారు చెప్తాం. ఇప్పుడు మనం చిన్న పోలీస్ ఎగ్జామ్ జరుగుతుంది, ఎస్ఐ ఎగ్జామినేషన్ ఏదో జరుగుతుంది, దాంట్లో వాళ్ళు రన్నింగ్ పెడతారు, ఇంత టైంలో వచ్చిన వాళ్ళే తీసుకుంటారు, ఫిజికల్ ఫిట్నెస్ చూస్తారు. అట్లా పైలట్స్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామ్ ఉంటుంది, వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వాళ్ళ 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేస్తారు. ఓకే, వాళ్ళకి మీరు 8,200 hours వెళ్తున్నాం అంటే 8,200 hours కంటిన్యూగా వెళ్ళట్లేదు కదా. ఒక పైలట్ అయినా మనమైనా ఎవరైనా లేబర్ రూల్స్ ప్రకారం ఒక రోజులో 8 గంటలు మనం డ్యూటీ చేస్తాం. ఒక పైలట్ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఆయన ఫ్లయింగ్ టైం లెక్క పెడతారు. ఫ్లయింగ్ టైము అయినా అతను ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి మళ్ళీ వెనక్కి ఇంటికి డ్యూటీ క్లోజ్ అయ్యే లోపల 8 hours కంటే చేయడానికి లేదు. దాన్నే FDTL అంటారు, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్. FDTL రాసి ఉంటుంది క్లియర్గా. ఆయన ఇవాళ మార్నింగ్ ఇప్పుడు 8 o'clock వచ్చాడు అంటే 8 hours తర్వాత వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ టు గివ్ రెస్ట్. అందుకనే ఏ కంట్రీ వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా, ఇప్పుడు మన చిన్న లాంగ్ ఫ్లైట్ అనుకోండి, చిన్న ఫ్లైట్ తీసుకొని పోతే తిరుపతి దాకా వెళ్ళి వచ్చేసారు, యూ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ గో హోమ్. లేదంటే తిరుపతి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బెంగళూరు వెళ్ళి వచ్చి అట్లా చేయొచ్చు. షార్ట్ డిస్టెన్సెస్ ఇస్ ఫైన్. ఇట్స్ నాట్ షార్ట్ డిస్టెన్స్ కాదు, మీకు డ్యూటీ 8 hours అంతే. సో ఈ 8 hours లోనే మీరు ఎన్ని తిరగలిగినా ఆయన 4 hours ఫ్లైట్ చేసి 8 o'clock ఇక్కడికి వచ్చాడంటే 8 hours తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలని అంతే. ఇంటికి కానీ హోటల్ కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్. అందుకనే కొన్ని చోట్ల పైలట్స్ చెప్తుంటారు, నాకు ఈ టైం లిమిట్ అయిపోతుంది, నేను ఈ టైం వరకే నేను చేస్తాను అని వాళ్ళు చెప్తారు. నా లిమిట్. తను ఇంటికి డ్యూటీ వచ్చాడు, ఇప్పుడు అహ్మదాబాద్లో వాడికి తెలియదు, ఇక్కడి నుంచి బయలుదేరిన ఢిల్లీలోనో లేకపోతే ఎక్కడో బయలుదేరి ఎక్కడి నుంచి ఎన్నింటికి బయలుదేరో తెలియదు. అక్కడ వాళ్ళకి రాగానే వాళ్ళకి చెప్తారు, నా టైం ఇది ఇంతవరకే ఉంది అని చెప్తారు. అక్కడ కూడా అది ఆ FDTL స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు. అంత దాన్ని వాళ్ళని ఎవరు ప్రెజర్ చేయలేరు, ఆ తర్వాత చేయమని ప్రెజర్ ఎవరు చేయలేరు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు కూడా, వాళ్ళ రూల్ అంతే. ఎందుకంటే ఆ తర్వాత మీరు అన్నట్టు అప్పుడు మీరు ఆయన 8 hours ఆల్రెడీ వర్క్ చేసి ఉంటాడు కాబట్టి ఏమైనా ప్రెజర్లో ఉండొచ్చు, ఏమైనా ప్రాబ్లం రావచ్చు. మీరు అన్నట్టు ఐసైట్ లేకపోతే మీకు ఎక్కువసేపు చూసిన తర్వాత అట్లా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే పైలట్స్కి టేక్ ఆఫ్ ల్యాండింగ్లోనే పని, కింద ఫ్లైట్ ఉంటుంది కదా, ఇక్కడ క్రూజ్లో వాళ్ళు కొంచెం రిలాక్సింగ్ ఉంటారు, అంత ఎటువంటి ప్రాబ్లం. ఎందుకంటే ఒకసారి మనం ఈ 10,000 అడుగులు అక్కడ దాటిన తర్వాత మీకు ఎదురుండా వచ్చి బర్డ్స్ కానీ అవి కానీ ఏమైనా ఉంటాయి. మనకి రన్వే మీద వెళ్ళేటప్పుడు ఏమైనా అడ్డం రావచ్చు. ఇవి సాధారణంగా ఫెన్సింగ్ అంత ఉంటుంది కాబట్టి ఏమి ఉండదు ప్రాబ్లం. ఎక్కడో అప్పుడు ఇప్పుడు బీహార్లో పాట్నాలో ఏదో గేదె వచ్చిందని పంది వచ్చేదో చెప్పాలి తప్ప, కాంపౌండ్ వాళ్ళు ఎక్కడో పగిలిపోతే తప్ప, లేకపోతే ఎప్పుడో ఇక్కడ దీని మీదకి వచ్చే రావు. అలాగే ఎప్పుడు ఇక్కడ టేకాఫ్ చేసి వెళ్తే ఒక్కసారి టేకాఫ్ చేసి దీన్ని ఇక్కడ నుంచి క్రూజ్ అంటాం. ఇది ఇక్కడ నుంచి పెట్టుకోవాలి, ఇట్లా టేకాఫ్, క్రూజ్, ల్యాండింగ్. ఈ క్రూజ్లో వీళ్ళకి రిలాక్సింగ్ ఉంటుంది, ఇద్దరు ఉంటారు కదా, దే కెన్ టాక్ అప్ నార్మల్గా. మీకు కాసేపు రెస్ట్ తీసుకుంటే ఇంకొకళ్ళు చార్జ్ లో ఉండి ఆటో పైలట్ మోడ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది ఆటో పైలట్ మోడ్ లో ఉంటుంది. క్రూజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇద్దరు. మీకు ఎట్లా ఉంటుందంటే మీరు నేను ఎవరు చేయాలి అని, ఇప్పుడు ఈ గ్లాస్ అక్కడ పెట్టాలి, మీరు పెట్టాలా నేను పెట్టాలని మీరు చేసాం కాదు. దాంట్లో ఫిక్స్డ్ ఎవరికి వాళ్ళకి ఫిక్స్డ్ ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ అని వాళ్ళకి రాసి ఉంటుంది ఒకటి. ఈయన అడుగుతాడు పైలట్, అది డోర్ క్లోజ్ అయిందా, క్లోజ్డ్. ఇద్దరు మాటలు అన్నీ కూడా మీకు రికార్డ్ అవుతాయి, CVRలో రికార్డ్ అవుతాయి, ATC గిన్పస్ ఉంటాయి, కింద మేము క్లియరెన్సెస్ ఉంటాం. ఎయిర్ కార్ట్ మేము పుష్ చేసి మొత్తం అందరూ వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసే ముందు మేము అన్నీ వింటూ ఉంటాం. ఇక్కడ ఆయన అన్నీ అడుగుతాడు, మొత్తం ఆల్ డోర్స్ క్లోజ్డా అంటే ఈ క్లోజ్డ్ అని. ఇద్దరు చెక్ 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 మొత్తం ఈయన చెప్తాడు, ఆయన చెక్. ఇద్దరు మాట్లాడుతూనే ఉంటారు, ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. ఓన్లీ క్రూజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆటో పైలట్లు పెట్టి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కావాలంటే ఎవరినో ఒకళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే వెళ్ళేసి రావచ్చు,
అట్లాగా. ఈ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది కదా, మీకు తెలుసో లేదు అది. ఒక కో పైలట్ ఈ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. ఆయన పైలట్ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఈ డోరు లాక్ చేసేస్తారు. ఆ డోర్ మీకు మ్యాగ్నెటిక్ లాక్. ఆ డోరు మీకు యాక్చువల్గా చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ డోర్ అది. అవును. అది వాళ్ళు లోపల ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవ్వచ్చు. అతనికి మరి ఏమనుకున్నాడు, ఇటువంటి ఇన్సిడెంట్ మేము ఎప్పుడు చూడలేదు మా సర్వీస్లో కంప్లీట్గా. ఒక విచిత్రమైన సంఘటన అంటే అది. అతను ఏదో లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఆ కో పైలట్ అంటే చాలా మంది ఇన్ఫాక్ట్ నాకు గుర్తొస్తుంది ఏంటంటే హీ వాస్ సమ్ కైండ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ అని, దాంతో ఏదో కావాలని చేశాడని కూడా ఒకటి. మేబీ ఆర్ మే నాట్ బి, అది తెలుస్తుంది వెనకాల అంత తెలియదు కానీ సంథింగ్ అంత. ఇలాంటి సమయంలో ఇది చాలా క్రూషియల్ పాయింట్. అటువంటి టైంలో ఇప్పుడు తర్వాత డిఎస్సి ఇమ్మీడియట్గా ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా ఈ వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకళ్ళు బయటకు వెళ్తే సీనియర్ మోస్ట్ క్రూ ఎవరు ఉంటారో వాళ్ళు కానీ క్యాబిన్ క్రూ ఎవరన్నా ఒకళ్ళు లోపలికి వెళ్ళి ఉండాలి. ఎందుకంటే ఆ డోర్ ఓపెన్ చేయడానికి. ఎందుకంటే అతను ఫ్లైట్ నడుపుతుంటాడు కదా, ఎప్పుడన్నా ఒకవేళ ఈ డోర్ పక్కన ఇక్కడే ల్యాచ్ ఉంటుంది పక్కన, ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ అతను చేయకపోయినా వీళ్ళు రెడీగా అక్కడ ఉంటారు. అందుకని ఒక మనిషి ఉండాలి లోపలికని పెట్టారు. సో ఎవరైనా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు బయటికి రావాలి. ఈయన బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ఈయన బయటకు వెళ్ళి ఒక 5 minutes మళ్ళీ వెనక్కి వచ్చేసి. సార్ ఒకవేళ సపోజ్ ఇద్దరు పైలట్స్ ఉన్నారు, ఎక్స్ట్రీమ్ కండిషన్ అనుకుందాం, ఇది ఎక్స్పెక్ట్ చేయలేం, జరుగుతుంది అది జరగదు అనడానికి 50-50 ప్రాబిలిటీ ఉంది. సో ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ లో థర్డ్ పైలట్ ని కూడా పెట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే వాళ్ళ టైం ప్రకారం ఎక్స్ట్రా ఉన్నారు. అది క్రూ అవి యాక్చువల్గా నేను మాట్లాడకూడదు. ఓకే, క్రూ ఉంటారు. మీరు అన్నట్టు నేను చెప్పాక 8 hours తర్వాత. ఇప్పుడు మీరు లాంగ్ ఫ్లైట్ ఉంది 20 hour ఫ్లైట్, అప్పుడు ఏం చేస్తారు? మనం ఆర్టీసీ బస్సులో చూసినప్పుడు ఒక డ్రైవర్ పడుకుంటారు, అట్లా దీంట్లో కూడా కొంతమంది క్రూ వెళ్ళి పడుకుంటారు. వాళ్ళ టైం దాటి ఎవరు చేయరండి. దే విల్ గో అండ్ టేక్ రెస్ట్, నెక్స్ట్ బ్యాచ్ విల్ టేక్ ఓవర్. సో ఇంకా ఈ విమానాల గురించి నేను పెద్దగా మాట్లాడండి సార్, అంటిల్ అన్లెస్ ద కంప్లీట్ రిపోర్ట్ కమ్ అవుట్. ఆ రోజు ఖచ్చితంగా టెక్నికల్ గా అన్ని డీటెయిల్స్ తోటి మళ్ళీ అసలు ఏం జరిగింది అనేది, ఎందుకంటే విషాదం జరిగింది అన్న దాని మీద ఎక్కువ మాట్లాడుకుంటూ వెళ్తే కొంచెం మనకి ఇది ఉంటుంది. సో కమ్స్ టు మెయిన్ పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్ ట్రైనింగ్. 35 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ గా ట్రైనింగ్ ఇవ్వడం, అంటే పాజిటివ్ యాక్టివిటీ గురించి కావచ్చు, ఇది కావచ్చు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ట్రైనింగ్ ఇవ్వాలి అన్న ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే నాకు అది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి చెప్పాలంటే. నేను స్కూల్కి వెళ్తే నా ఫ్రెండ్ ఎవరైనా రాకపోతే ఆ రోజు నేను వాడి ఇంటికి వెళ్ళి అన్నీ నేర్పించాను లెసన్స్. వాడు నా దగ్గరికి వచ్చి చెప్పాను, వాడు ఏమన్నా జ్వరం రాకపోతే నేను వెళ్ళి వాడి దగ్గర కూర్చొని ఇవాళ ఇవి చెప్పారు అన్నీ వాడికి నేర్పించి వచ్చేవాడు నేను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అది అట్లాగే. సో ఆ విధంగా నేను చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది. కానీ దీంట్లోంచి ఎయిర్క్రాఫ్ట్లో కూడా నేను ట్రైనింగ్ ఫీల్డ్కి వెళ్దామని ట్రై చేశాను. సో కుదరలేదు అక్కడ. ఓకే, అంటే ఇక్కడ మాకు ఇన్ని లైసెన్స్లు అనేవి తీసుకుంటాం కదా. నాకు ఇప్పుడు చెప్పండి, ఎయిర్ బస్ నాకు 319, 320, 321 ఉన్నాయి. ఈ 3 ఎయిర్క్రాఫ్ట్ మీద నాకు లైసెన్స్లు ఉన్నాయి. అన్ని 3 ఇంజన్లు, 3 టోటల్ అన్ని లైసెన్స్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ అంటే ఈ లైసెన్స్లు ఇవన్నీ వదిలేసి అక్కడ ఈ లైసెన్స్తో పని లేదు. ఎందుకంటే ఈ లైసెన్స్ చేయడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. అంటే మా కంపెనీ ఎంతో డబ్బులు పెట్టి అని నేర్పించింది. ఇదన్నీ వదిలేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కంపెనీలో నా రీప్లేస్మెంట్ మళ్ళీ ఇంకోటి ఎవరో రావాలి. ఇక్కడ ఒకరు షార్టేజ్ అవుతారు కదా, నేను అటు వెళ్తే ఇది ఫిల్ చేయడానికి మళ్ళీ ఒకరు కావాల్సి వస్తుంది. అందుకని అటువైపు వెళ్ళైపోయాను నేను అప్పుడు. అందుకని ఇప్పుడు ఐఎమ్ ఫుల్ టైం ట్రైనింగ్ నాకు వాళ్ళగా. నాకు అప్పుడే నేను ఇప్పటి నుంచి నా ఇంట్రెస్ట్ కొద్దీ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఫుల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై ట్రైనింగ్స్. కాకపోతే మధ్యలో దాని గురించే వరల్డ్ రికార్డ్ చేశాను. లేటెస్ట్ బుక్ కూడా ఒకటి రాశాను. నిన్ననే అది లాంచ్ అయింది నా బుక్. అమెజాన్లో వచ్చింది. యూ కెన్ ఎర్న్ ఈజీలీ అని మీకు పంపిస్తాను. అది తప్పకుండా అది దాంట్లో ఇవాళ అయిపోయింది. అండ్ ఐ వాంట్ టు రైట్ బుక్స్. నాకు అందుకని నేను ఇప్పుడు ఇంకా టెక్నికల్గా నాకు అంత ఇన్నేళ్ళు చేశాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. నాకు ట్రైనింగ్ ఏంటి ఇప్పుడు నాకు మొత్తం నాకు ఏంటంటే పిల్లల్లో అసలు ఎవరికి కూడా ఆ టెన్షన్ అనేది ఉండకూడదు. టెన్షన్ లేకుండా మనకు చెప్పాను కానీ మీకు చిన్నప్పుడు నాకు ఆ టెన్షన్ వల్ల నేను చదవలేకపోయాను ఫస్ట్ 3 సంవత్సరాలు. నాకు ఎప్పుడైతే ఆ టెన్షన్ పోయిందో వన్ షాట్ యాక్టెడ్ ఎంజాయ్. ఓకే, అది నేను అందరికీ అదే చెప్తాను. యూ కెన్ ఎంజాయ్ ద స్టడీస్. ఇప్పుడు నా స్టడీస్ని నేను కామెడీగా మార్చి సినిమా పాటలతో డ్యాన్సులతో నేర్పిస్తాను. మీకు నేను కొన్ని పాటలతో నేర్పిస్తాను. అందుకని పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ దాంట్లో. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు ఇప్పుడు సోషల్ స్టడీస్ ఉంది, చాలా డల్గా ఉంటుంది. అట్లా కొంతమందికి మ్యాథమెటిక్స్ ఇష్టం ఉండదు. దాంట్లో కూడా క్రియేటివిటీ యూజ్ చేసి కొత్త ఫార్మాస్ కనిపెట్టి దాంట్లో అన్నీ నేర్పిస్తాను నేను అట్లాగా. అండ్ నా మెమరీ ట్రైనింగ్ ఉంది, అది ఓన్లీ 6 days అండి. ఎవరైనా మీకు ఏ సబ్జెక్టు ఫస్ట్ మీకు డాక్టర్ కానీ లాయర్స్ కానీ వీళ్ళు కానీ నాకు ఇది గుర్తుపెట్టుకోవాలి, నేను నాకు మెటీరియల్ పంపిస్తే అది చూసి నేను దానికి ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తాను. నాకు 12 hours ట్రైనింగ్ ఉంది. ఈ 12 hours 6 hours కామన్ ఫర్ రైట్ ఫ్రమ్ ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి మొత్తం డాక్టర్ అందరికీ కామన్ 6 hours. నెక్స్ట్ 6 hours ఎక్స్క్లూజివ్ వాళ్ళ మీ టైలర్ మేడ్ ప్రోగ్రామ్.
వాళ్ళ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు ఈ సినిమా డైలాగ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎట్లాగా అంటే దానికి వాళ్ళకి వేరే టెక్నిక్ ఇస్తాం. డాక్టర్ వేరే లాయర్స్కి మొత్తం 200 సెక్షన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ 3-4 hours కూర్చుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ సెక్షన్ నెంబర్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోగలుగుతారు. దే కెన్ కోట్ ఈజీలీ. వాళ్ళు క్రిమినల్ లా చేస్తున్నారా, సివిల్ లా చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, వాళ్ళ స్పెషలైజేషన్ ప్రకారం ఏది కావాలంటే దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి టైం బాగా సేవ్ అవుతుంది. అంటే వెతుక్కోకుండా తీసుకుని మీకు వెతుక్కోవాలంటే టైం పడుతుంది కదా, అంత పట్టుకుండా మీకు డైరెక్ట్గా గుర్తుంది. నేను ఇంజనీరింగ్లో చేసినప్పుడు నేను చాలా టెక్నిక్ కనిపెట్టాను. కొన్ని నేను పాత వాళ్ళకి ఫాలో అయ్యాను, నేను కొత్తగా కనిపెట్టా. ఇప్పుడు అవే నేను అందరికీ నేర్పిస్తాను. సో పక్కన ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అనేటువంటి ఒక క్రూషియల్ జాబ్. అండ్ దెన్ దానికంటే ముందు నుంచే ఇంకా ఈ ట్రైనింగ్ అని చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి దీంట్లో ఈ రెండు కాకుండా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్. ఇది ఎలా సాధ్యమైంది? లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎలా సాధ్యమైంది సార్? దేని మీద వచ్చింది? ఒకసారి టీవీ చూస్తుంటే ఇన్క్రెడిబుల్ అని ఒక సిరీస్ వస్తుంది. దాంట్లో ఒక అమెరికాలో ఒక అతను కంప్లీట్ టెలిఫోన్ డైరెక్టరీ మొత్తం గుర్తుపెట్టుకున్నాడు. ఓకే, దాన్నే మనకి రోబోలో తీసేది రజనీకాంత్ గుర్తుపెట్టి తీసారు. అట్లాగా అతను గుర్తుపెట్టుకున్నాను. చూసా ఐ గాట్ ఎక్సైటెడ్. నేను ఎందుకు ఇది చేయకూడదు అనేసి అనుకున్నాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ మెమరీ, అసలు ఏంటిది బ్రెయిన్ ఏంటిది అని. ఇందాక మీకు ఒక విషయం అన్నాను, మా ఫాదర్ ఆయన ఇంజనీర్ అని చెప్పారు కదా. ఇంజనీర్ అయిపోయినా కూడా డబ్బులు ఎక్కువ రావట్లేదు నాకు. అప్పుడు నేను 10th క్లాస్కి వచ్చేటప్పటికి నాకు ఒకటే తెలిసింది. మాకు అప్పుడు నేను ప్రెసిడెంట్ గురించి ఇవన్నీ ఇస్తారు కదా, ప్రెసిడెంట్ గురించి ఇచ్చే దాంట్లో ప్రెసిడెంట్కి ఇంత శాలరీ ఉంటుంది, ఆయనకంటే ఎక్కువ శాలరీ ఎవరికి ఉండదు, ఇంతకంటే జీతం ఎవరికి ఉండదు ఇండియాలో, ఆయనదే అత్యగతం. అంటే నేను ఫీల్ అయ్యి నాకు కూడా అంత శాలరీ రావాలి అని అనుకున్నాను అది చదివినప్పుడు 10th క్లాస్లో. నాకు అప్పుడు టాటాలు బిర్లాలు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు కోటీశ్వరులు తెలియదు మనకి ఎంతసేపు బుక్ నాలెడ్జ్ మినిమం అంతే కదా, అట్లాగే ఉన్నాం అంతవరకే. అది చేసిన తర్వాత నేను అనుకున్న ఇంజనీర్ అయితే బాగుంటుంది. ఇంజనీర్ అయిపోయిన తర్వాత చూస్తే ఏమి డబ్బులే కోట్లేం లేవు, లక్షల్లోనే ఉన్నాం ఇంకా అప్పుడే. అలాగే నాకు ఒకసారి అట్లాగే నేను చూసుకుంటే, నేను మీకు ఒకటి చెప్పాను ఇందాక, చిన్నప్పుడే మనం బీజం పడతాం. చిన్నప్పుడు మీరు ఏమనుకుంటే కోరికలు, ఇప్పుడు నేను ఎందుకంటే నా కోరిక ఒక మంచి స్కూల్ తీసుకొని లేకపోతే దాంట్లో పార్ట్నర్షిప్ చేయాలి, పిల్లలకి మంచి విత్తనం వేస్తే మంచి మొక్క వస్తుంది. వాళ్ళకి మనం అన్నీ కూడా బ్రెయిన్స్ అని కూడా వెరీ వెరీ పవర్ఫుల్, కానీ దాంట్లో మనం వేసే విత్తనం సరిగ్గా వేయట్లేదు. ఏం వేసినాము, నా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, దానికి ఒక అర్థం లేదు చెప్పడానికి. ఓకే, నాకు ఇన్ని కోట్లు కావాలి అని ఆ ప్లాన్ చేయట్లేదు. అది అంటే ఎవరు చేస్తారు? అలా చేసిన వాళ్ళందరూ ఎలాన్ మస్క్లోనూ బిల్ గేట్స్ వాళ్ళు అవుతారు అట్లా. ఓకే, కానీ ప్రతి బ్రెయిన్ కెపాసిటీ సేమ్, అందరిది సేమ్. మీరు ఐన్స్టీన్ బ్రెయిన్ తీసుకోండి, మన బ్రెయిన్ తీసుకోండి, మనం వాడేది తక్కువ. ఓకే, మనం 1% కూడా వాడట్లేదు. చెప్పాలంటే మన బ్రెయిన్లో ఉన్నవి 10,000 కోట్ల కణాలండి. 100 billions అంటారు ఇంగ్లీష్ చెప్తే. 10,000 crores సెల్స్. ఎన్ని సెల్స్ ఉన్నాయి? 10,000 crores సెల్స్లో మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఒక్క సెల్తో మీరు 10,000 పేర్లు కానీ 10,000 ఐటమ్స్ కానీ గుర్తుపెట్టుకోవచ్చు ఒక్క పేరు. మనం ఇప్పుడు ఒక బాల్ పెన్ తీసుకుంటే, బాల్ పెన్ టిప్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇంత టిప్ సైజు మన బ్రెయిన్లోంచి మెటీరియల్ తీసి చేస్తే దాంట్లో ఎన్ని కణాలు ఉంటాయో ఊహించగలరా మీరు? కనీసం ఎన్ని సెల్స్ ఉండొచ్చు దాంట్లో? మన బ్రెయిన్ సెల్స్ ఇంత చిన్న టిప్, 1, 2, 3, 10, 100 చెప్పండి ఏమన్నా మీ ఉద్దేశం? అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం నేను కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే ఇట్ వుడ్ బి ఇన్ థౌజండ్స్. 30,000 కణాలు ఉంటాయి. 30,000 కణాలు ఉంటాయి. ఇంత బాల్ పెన్ టిప్ అంత తీసుకుంటే మనం, సో అందులో ఒక్కొక్క కణం మళ్ళీ 10,000 పేర్లు మినిమం 10,000 పేర్లు గుర్తుపెట్టుకుంటాం. అలా మా మెమరీ ట్రైనింగ్ అది తీసుకుంటే 20-30 పెంచవచ్చు దాన్ని. అంటే మీ కెపాసిటీ ఎంత? ఇంత టిప్ మీరు వాడితే, నేను 10th క్లాస్ పిల్లలు అదే అడుగుతాను, మీకు ఎన్ని బిట్లు నీ అన్ని చదివితే బిట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంటే అన్ని బిట్సే కదా చివరికి, అంత అన్ని పాయింట్ వైజ్ తీసుకుంటే, సెంటెన్స్ వైజ్ తీసుకుంటే ఇన్ని సెంటెన్స్లు వస్తాయి. మీరు ఇంత బ్రెయిన్ వాడితే మీరు ఈజీగా 80-90% తెచ్చుకోవచ్చు. సో ఇందాక అన్నారు ఒక విత్తనం అనేది అప్పుడే మనకి పడిపోతుంది అని. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వస్తామో తెలియకుండానే మేము వచ్చాము. అవును, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, వేరే వాళ్ళు చెప్పాను అవసరంగా వాళ్ళ పేర్లు ఎందుకు. బిఫోర్ కోవిడ్ పాండమిక్ ముందు నేనంతా మార్కెటింగ్ అని లేదంటే కంటెంట్ రైటింగ్ అని అంతకు ముందు ఇది చేసేవాడిని. చిన్నప్పటి నుంచి చదువుకున్నదంతా కూడా మీలాగే మున్సిపల్ స్కూల్, ఎయిడెడ్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకుని వచ్చిన వాడిని. తెలుగు అంటే అభిమానం ఉంది. దాని తర్వాత వరుసగా చేసుకుంటాం బీకామ్ తర్వాత ఎంబీఏ, మార్కెటింగ్ ఫీల్డ్ ఇవన్నీ వెళ్ళిపోతాం. ఆల్ ద సడన్ జర్నలిజం లోకి ఎందుకు వచ్చాను నాకే తెలియలేదు. అంటే ఇలాగ ఎంతో మందికి ఆ విత్తనం ఏ టైంలో కరెక్ట్ గా పడితే అది ఎలా తెలుస్తుంది వాళ్ళకి మనం ఇది అవ్వాలి? అదే మనకు తెలియకుండానే జరుగుతుంది ఎక్కువగా. కొన్ని తెలిసి జరుగుతాయి కాన్షియస్గా, కొన్ని సబ్ కాన్షియస్గా లేకపోతే అన్కాన్షియస్గా కొన్ని జరుగుతాయి. మీరు ఇందాక చెప్పాను కదా, వాళ్ళు రైల్వే టీసీని చూసి ఇది చాలా పవర్ఫుల్ రైల్వే టీసీ అంటే ఆడ ఎక్కమంటే ఎగాలి దిగమంటే అని చూసి వాడిని పెట్టుకున్నాడు, ఆ టీసీ అయ్యాడు చివరికి. అవును,
సో ఇట్లా ఎట్లా ఉంటుందంటే మన బ్రెయిన్ మీరు ఏది అడిగితే అది ఇస్తుంది మీకు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిరంజీవి అనుకున్నాడు, నేను మంచి హీరో కావాలనుకున్నాడు, 25 years సాధన చేశాడు, మంచి టాప్ వచ్చి నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చాడు, 25 years ఉన్నాడు. అట్లా అక్కడి నుంచి మళ్ళీ చీఫ్ మినిస్టర్ కావాలనుకున్నాడు. దాంతో ఏమైంది, ఈ చిన్నప్పటి నుంచి మీరు అనేకసార్లు రిపిటేషన్, ఇప్పుడు మనం చిన్నప్పుడు 2 ఏళ్ళు 4 2 ఎట్లా చదివారు అట్లా అన్నిసార్లు చదివితే అది బ్రెయిన్లో స్ట్రాంగ్గా సబ్ కాన్షియస్ మైండ్ డీప్గా వెళ్ళిపోతుంది. అవన్నీ కూడా నెరవేరుతాయి మీ సబ్ కాన్షియస్లో డీప్గా. మీకు ఏ కోరికలు మీ బ్రెయిన్లో మీరు తప్ప ఒప్ప అనేది లేదు, అన్ని కోరికలు దాంట్లో నెరవేరుతాయి. మీరు ఏం చేసినా కూడా మీరు ఆ ఫీడ్ చేస్తే అది మీకు జస్ట్ మీరు విత్తనం వేసినట్టు గ్యారంటీగా మురుస్తుంది, పెరుగుతుంది. ఓకే, కానీ మీరు ఏది కావాలి, మీకు మామిడి చెట్టు కావాలంటే మామిడి విత్తనం కావాలి, అవును, కొబ్బరి చెట్టు కావాలంటే కొబ్బరి విత్తనం వేయాలి. అంతేగాని నేను మామిడి చెట్టు వేసి కొబ్బరి చెట్టు కావాలంటే రాదు. అట్లాగే మీరు ఇంజనీర్ విత్తనం వేశారు, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ విత్తనం వేస్తే డాక్టర్ అవుతాడు, సినిమా హీరో వేస్తే సినిమా హీరో. ఇది మొలిచిన తర్వాత అక్కడి నుంచి ఏదో చదవను, ఇంకా ఎన్టీ రామారావు అయ్యారంటే దానికి బ్యాక్గ్రౌండ్ వేరు, అన్ని రకరకాల కండిషన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. అలానే అంటే అంత స్ట్రాంగ్గా అనుకోవాలి, బాగా అంత డీప్గా మైండ్లోకి వెళ్తేనే తనకి యాక్చువల్గా చిరంజీవి తర్వాత చెప్పి నాకు ఇష్టం లేదు కానీ నన్ను ఎవరో కొంతమంది చెప్పడం వల్ల వచ్చా అంటే అటువంటిది అవ్వదు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇష్టం లేకుండా మన ఇంజనీరింగ్ బ్యాక్లాగ్లు ఉన్నాయంటే అర్థం ఏంటి, వాళ్ళకు ఉన్నా లేకపోయినా తోస్తున్నారు, ఎవరో పేరెంట్స్ వాళ్ళు తోస్తున్నారు, వెళ్తున్నారు, అట్లాగా చదువుతున్నారు. అందుకని మీకు అంత ఇష్టం. దీని ఏమంటే సింపుల్గా ఇష్టం లేని కాపురం ఎవరు చేస్తారు చెప్పండి, మన రూమ్లోకి వస్తారు, తర్వాత మీరు ఏం చేస్తారు ఎవరికి ఇద్దరు కొట్టుకొని బయటికి వెళ్ళిపోవచ్చు, విరాళం తీసుకోవచ్చు, జరిగేది అది. కాకపోతే మనం అడ్జస్ట్ అయ్యి బతుకుతాము దాంట్లో అనుకుంటే ఏంటంటే విడాకులు తీసుకునే ధైర్యం లేకపోతే అట్లాగే అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉంటారు. అట్లాగే మనం వచ్చిన జాబ్లోనే అడ్జస్ట్ అవుతూ ఉంటారు అంతే. అట్లాగే సో ఈ విత్తనం అనేది అలా పడినారు. ఓకే ఫైన్. అండ్ దెన్ తెలియక పడుతుంది విత్తనం, తెలియక అంతే. ఎప్పుడో ఏ కాకి ఎక్కడి నుంచి పట్టుకెళ్తే అక్కడ పడేసినట్టు అట్లాగా మనకు తెలియక ఎవరు మనమంతా చూసుంటాం, లేకపోతే ఎవరో చెప్పి విషయం తెలుసా మీకు, మన బ్రెయిన్ ఎప్పుడు పవర్ఫుల్ ఉంటుంది తెలుసా మీకు, మనం నిద్రపోయిన తర్వాత మీరు లేచున్నప్పుడు నేను ఏదైనా చెప్తే మీ కాన్షియస్ బ్రెయిన్ ఉంటుంది, అది మీకు యాక్సెప్ట్ చేస్తుంది, చేయకపోవచ్చు, ఏంటి నేను తప్పు చెప్తున్నాడు రైట్ చెప్తున్నాడు అనిపించవచ్చు. కానీ మీరు నిద్రపోయేటప్పుడు మీ చెవిలో కూర్చొని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది. ఓకే, అప్పుడు చెప్తే మీకు డీప్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. నేను అందుకే స్లీప్ లెర్నింగ్ అని దాని మీద కొన్ని ఎక్సర్సైజ్ చేసిన. పిల్లలు మావాడు అసలు చదవడం అంటే ఒక అబ్బాయి నేను హాయిగా ఆడు పడుకున్న తర్వాత ఇవి వాళ్ళకి రికార్డ్ చేసి ఇచ్చాం, ఇది మీరు ప్లే చేయండి, వాడు వింటాడు. వాడు వింటున్నట్టు కూడా తెలియదు వాడికి. ఓకే, మీ సబ్జెక్ట్ని రికార్డ్ చేసి దాంట్లో పెట్టేసి ఇది ఎవరైనా ట్రై చేసి చూసుకోవచ్చు కావాలంటే. మీకు ఏదైనా సబ్జెక్ట్ రావట్లేదంటే నా మెదడాలు ఎక్కువ ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్గా కొంచెం చదవాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా. నేను ఇట్లా హాయిగా పెట్టేసుకుని నిద్రపోయి ప్లే చేసుకుని పడుకుంటే మీకు తెలియకుండా అది వెళ్తుంది. చాలామంది టీచర్స్ తిడతారు, స్కూల్లో పడుకున్నాను వీడు కదా పడుకున్నాడు, పడుకుంటే వాడికి ఎక్కువ బాగా నేను పడుకున్నాను డిసైడ్ అయ్యాను ఎప్పుడు కూడా, పడుకుంటే హ్యాపీగా పడుకోండి, ఎందుకంటే వాడు ఇంకా మోర్ సరెండరింగ్ అనమాట. చెప్పాలి, ఈ మాట తెలియక చాలా సార్లు తన్నులు కూడా తిన్నాం సార్. అదే చాలామంది టీచర్స్ కూడా తెలియదు. నేను చెప్తాను ఇప్పుడు నా దగ్గర టీచర్స్ ట్రైనింగ్ వచ్చే వాళ్ళకి చెప్తాను, ఎవరైనా హాయిగా పడుకుంటే పడుకునేయండి, పర్లేదు, వాడు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతే తప్ప డెల్టాలోకి వెళ్ళిపోతే 4 స్టేజ్లు ఉంటాయి దీంట్లో, బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా అని. బీటాలో ఉన్నప్పుడు మనకి కళ్ళు తెరిచినప్పుడు మనం బీటాలో ఉంటాం. ఎప్పుడైతే మీరు కళ్ళు క్లోజ్ చేసుకున్నారో అదే మనం మెడిటేషన్లో మనం చేయదు, ఇలా కూర్చుని కళ్ళు మూసుకోవడం. విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఎప్పుడు విష్ణువుకి అంత పవర్ఫుల్గా రావడం కారణం అంటే యోగ నిద్ర ఎక్కువ చేయడం. కృష్ణుడు కూడా ఇలా పడుకుని ఉంటాడు చూసారా, ఎప్పుడు కూడా ఆ యోగ నిద్రలో ఎక్కువసేపు చేస్తే మీకు దాంట్లో 2 బ్రెయిన్స్ పనిచేస్తాయి. మనకి యాక్చువల్గా 2 హాఫ్స్ ఉంటాయి బ్రెయిన్స్ ఇట్లాగా. ఇది ఈ బాడీని కంట్రోల్ చేస్తుంది, ఇది ఇట్ సైడ్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, మీరు చెప్పాలంటే మీకు చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను. చిన్నప్పటి నుంచి ఏం చేస్తామంటే మనం 1 to 3 క్లాస్కి వెళ్ళగానే మీరు చిన్నప్పుడు 1 to 3 ఒక 2-3 years తర్వాత వెళ్తున్నాం అనుకున్నాం, ఇంట్లో వచ్చి ఊరికి పాము అని ఆడుకుంటారు ఇట్లా వచ్చి. లేకపోతే పిల్లలు అంటే ఈజ్ యూజింగ్ ఇమాజినేషన్ బ్రెయిన్. దీంట్లో మీకు లాజికల్ బ్రెయిన్ ఇక్కడ ఉంది, ఇమాజినేషన్ క్రియేటివ్ బ్రెయిన్ ఇక్కడ ఉంది. వాడు వచ్చి ఆడుతున్నాడు, వచ్చి డాడీ స్కూల్కి వెళ్ళి రాగానే నేను టీచర్ అని అందరూ స్టాండప్ ద లైన్ అట్లా అరుస్తూ ఆడుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి వాడు ఇమాజినేషన్ చూస్తా పిల్లల్ని, వీడు ఇమాజినేషన్ వాడుతున్నాడు. కానీ పిల్లోడు ఎప్పుడైతే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 వెళ్ళగానే ఈ లెఫ్ట్ బ్రెయిన్ పనులు ఏంటంటే రీడింగు, రైటింగు, మ్యాథమెటిక్స్, లాజిక్, ఎనాలిసిస్, లాంగ్వేజ్ చదవటం మొదలు పెడతాడు. 1 to 3 స్టార్ట్ చేస్తాడు, మ్యాథమెటిక్స్ చేస్తాడు. అంత లెఫ్ట్ బ్రెయిన్. మన ఎడ్యుకేషన్ అంతా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లోనే ఉంది. ఇట్ సైడ్ బ్రెయిన్ మనం వాడట్లా, ఇమాజినేషన్ క్రియేటివిటీ వాడట్లా. మనం ఎప్పుడు వాడతాం, ఎప్పుడో ఒక సైన్స్ ఫేర్ జరుగుతుంది, దాంట్లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేయడం ఏదో చేస్తారు, 15 రోజులు దాంట్లో మార్కులు పడినాక అయిపోయింది, క్లోజ్. మళ్ళీ ఈ బ్రెయిన్ వాడరు. ఒక సంవత్సరంలో ఒక 15 రోజులు 10 రోజులు వాడతారు దీని, అంతే, మిగతా ఒకటి వాడరు. నేను చెప్పేది అంటే నా రీసెర్చ్లో నేను కనుక్కుందంటే ఇందా మీకు చెప్పే కదా, ప్రెసిడెంట్కి వచ్చే శాలరీ మాకు అక్కడికి వచ్చేటప్పటికి ఒక టైంలో ప్రెసిడెంట్కి 10,000 వచ్చినప్పుడు నాకు 10,000 వచ్చింది, ఆయనకి 25,000 వచ్చినప్పుడు నాకు 25,000 వచ్చింది, ఆయనకి 50,000 వచ్చినప్పుడు నాకు 50,000 వచ్చింది. ఆ తర్వాత నాకు ఒకసారి ప్రమోషన్ రాలే.
3 నెలలు నేను ఆగిపోయా. నేను చాలా వర్రీ అయిపోయా కూర్చొని. నేను ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను. ఆయన కూడా నాకు ప్రమోషన్ రాలేదు. అప్పుడు ఏమైనా తర్వాత కొంచెం ఆగాను. దాంట్లో నాకు ఏమైంది అంటే మాకు చెప్పాక లైసెన్స్ అని మాకు ఐఏఎస్ కలెక్టర్ ఎట్లా ఎగ్జామ్ ఉంటుందో 3 అటెంప్ట్స్ ఉంటాయి. మాకు కూడా మేము ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత ఆ ఎయిర్క్రాఫ్ట్ మీద ట్రైనింగ్ ఇస్తారు. మాకు ఎయిర్ బస్ మీద నాకు తిరగడం మీద ట్రైనింగ్ ఇచ్చారు. అది అయిన తర్వాత 3 అటెంప్ట్స్ మేము ఇంటర్వ్యూకి వెళ్ళాలి. దాంట్లో పాస్ అయితేనే ఇస్తారు. సాధారణంగా ఎక్కువ మంది చెప్తారు ఫస్ట్ దాంట్లో ఎవరు ఎక్కువ మందికి ఎవరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరు సెకండ్ టైంగా ఇస్తారు. అంటే నేనేమనుకున్నా అంటే నాకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇంత నాలెడ్జ్ ఉంది కదా, నన్ను టెస్ట్ చేసి నాకు ఇస్తారని నేను అనుకున్నాను. కానీ నాకు కూడా రాలేదు. ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం వచ్చింది నాకు కూడా 3 ఇంటర్వ్యూ. లైక్ సేమ్ థింగ్ ఐఏఎస్ సెకండ్ అటెంప్ట్ అనుకో అట్లా సెకండ్ అటెంప్ట్ వచ్చింది. ఈ 3 నెలలు నేను చాలా వరి అయిపోయాను. ఎందుకు నాకు రాదని వరి అయ్యా. అప్పుడు రోజు చూస్తే ప్రెసిడెంట్ శాలరీ 50,000 దగ్గర ఆగిపోయింది. నాకు ఈ ప్రెసిడెంట్ నాకు వస్తే ఇది 50,000 దాటి పైకి వెళ్తుంది. అవును, నేనేమనుకున్నా నా లైఫ్లో ప్రెసిడెంట్ అంతా రావాలి అనుకున్నాను. అది రాలేదు. తర్వాత ఆయనకి 1 lakh చేశారు. అప్పుడు నాకు కూడా నెక్స్ట్ ప్రమోషన్ వచ్చింది. ఆ 3 months మీకు ఇయర్స్ వైజ్ కావాలంటే చూపిస్తాను. నా లైఫ్లో ఎన్నో అటువంటి క్షణం. అప్పుడు నేను తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి, ప్రెసిడెంట్కి ఇప్పుడు ఎంత 5 lakhs ఉంది శాలరీ. నేను ఎంత కొట్టుకున్నా 5 lakhs దగ్గర ఆగిపోతాను. ఏ నెల చేసినా కూడా అంతవరకు సంపాదించి తర్వాత ఆగిపోతాను. తర్వాత అప్పుడు దాకా ఏం ప్రాబ్లం రాకపోయినా మీరు వచ్చి ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా దీంట్లో 2 lakhs ఉందంటే ఇది నెక్స్ట్ మంత్ చేద్దాంలే అనిపిస్తుంది. లేకపోతే ఒళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, తలనొప్పి ఏదో ఒకటి వస్తుంది. అంటే రిజిగ్నేషన్ కూడా అయిపోతుంది. అంటే దాన్ని నెక్స్ట్ పోస్ట్ పోన్ చేస్తాను. నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను అది చూస్తున్నా. ఇది ఎట్లా బ్రేక్ చేయాలని నేను ఆలోచించాను. మా అసలు నన్ను చాలామంది అడుగుతుంటారు. నా గోల్స్ అని చెప్తాను. యాక్చువల్ ఏంటి అంటే మనం ఏమనుకుంటున్నామో ఎక్కువ మందికి చెప్తే నెక్స్ట్ ఎక్కువ ఎవరికి చెప్పాలంటే మనకు నచ్చిన వాళ్ళకి ఎక్కువ చెప్పాలి ఫస్ట్. ఓకే, ఎందుకంటే నచ్చిన వాళ్ళకి చెప్తే ఇప్పుడు నేను చెప్పాను కూడా నేను బెంచ్ కారు కొందాం అనుకుంటే ఓ వెరీ గుడ్ కారు బాగానే ఉంది అంటారు మీరు. అదే మన పల్లాడు బెంచ్ కొన్నాడంట, వీడికి ఎంత ఉన్నాయి డబ్బులు చూడు, వాళ్ళు వీడి శాలరీ ఎంత అని ఆడు ఎద్దేవా చేస్తాడు, వెటకారం చేస్తాడు. వాడు కనిపించినప్పుడు మనం ఏం కొన్నా బెంచ్ అంటాడు. అది మన గోల్ని ఇంకా పెంచుతుంది. వాళ్ళు నవ్వు కూడా తీసుకొని ఏమన్నా అనుకోవచ్చు, కానీ మీ గోల్ని నేను వాడిని ఇండైరెక్ట్గా వాడుకుంటున్నా. నేను అనుకున్న పని రిమైండ్ చేయడానికి నా శత్రువుని నాకు పనిచేసేటట్టు వాడుకుంటున్నాను. నా మిత్రుడు ఎలాగో నాకు హెల్ప్ చేస్తాడు ఎట్లా. రైట్, అలాగే నేను ఏం చేస్తాను, సో ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అంత రావాలంటే నాకు అవ్వట్లేదు. 5 lakhs దగ్గర ఆగిపోతుంది. తర్వాత ఆలోచించి ప్రెసిడెంట్కి ఇప్పుడు చిరంజీవి లాగా నేను అక్కడి నుంచి సీఎం కావాలనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్కి ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఆయనకి 340 రూమ్స్ ఉంటాయి ప్రెసిడెంట్కి. అక్కడ ఇక్కడ ఒక హౌస్ ఉంది మనకి హైదరాబాద్లో, అక్కడ 340 రూమ్స్ ఉంటాయి. సో నాకు ప్రెసిడెంట్ కంటే ఎక్కువ కావాలి పెట్టుకున్నంత టార్గెట్. నాకు 365 రూములు కావాలి మొత్తం. నేను పోయే లోపల అంటే నేను డెఫినెట్గా అచీవ్ చేస్తానని అనుకుంటున్నాను. నాకు కనీసం అంటే డిఫరెంట్ హౌసెస్ ఎక్కడెక్కడ ఉన్నా 365 రూములు అయితే ఉంటాయి. నేను ఒక స్కూల్ పెట్టాను, ఒక 40 రూములు ఉంటాయి. దాంట్లో ఇంకో 10 స్కూల్ పెడితే అయిపోయింది టార్గెట్. 365 పెట్టుకున్నాను నేను. మా వాళ్ళు అంటుంటారు కొంతమంది, ఏంటి ఒక్కరోజు ఒక రూమ్లో ఉంటావా అనేసి. ఒక రూమ్లో ఉంటామో ఏం చేస్తామో తెలియదు. అట్లాగా అలాగే కొన్ని డ్రీమ్స్ మనకి అనిపిస్తుంది. అది చూసినప్పుడు అది న్యాచురల్గా అవుతుంది. కరెక్ట్, మీరు అన్నట్టు సబ్ కాన్షియస్గా వెళ్తుంది. ఈ విధంగా మనకేంటంటే మన గోల్ మనం అనుకున్న వెళ్తుంది, లేకపోతే తెలిసి తెలియకుండా ఏదో ఒకటి చదివినప్పుడు సబ్ కాన్షియస్గా వెళ్తుంది. లేకపోతే మన ఇంటికి మాయో తాత ఎవరో వచ్చినప్పుడు వాళ్ళ మాటల్లో పాటు మనకు వెళ్తుంది. సో అల్టిమేట్గా మీరు చిన్నప్పుడు ఏమో అనుకుంటారో మీరు అదే అవుతారు. అందుకనే నేను ఏం చేస్తున్నాను అంటే చిన్నప్పుడే ఈ స్కూల్ పిల్లలకి అక్కడ ఆ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి 3rd, 4th, 5th క్లాస్ నుంచి, ఇప్పుడు మా అబ్బాయికి నేను 10th క్లాస్ లెసన్స్ 5th క్లాస్లో నేర్పించాను. మా అబ్బాయి గోల్డ్ మెడలిస్ట్ 10th క్లాస్లో వాడు. ఈ గాట్ 10 out of 10 మొత్తం. అట్లాగా నేను ఈ లెసన్స్ అన్నీ వాళ్ళకి ముందే నేర్పించగలను. వాళ్ళకి అసలు ఏం నేర్చుకున్నాడో కూడా తెలియదు. నేను మీకు చెప్తుంటే నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను, మీరు అసలు ఏం నేను బాహుబలి సినిమా స్టోరీ చెప్తాను మీకు. దాంతో 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ అన్ని నేర్పిస్తాను. నేను అలా చెప్పిన తర్వాత మీకు తెలుస్తుంది. అది అదుర్ సినిమాతో నేర్పిస్తాను, దాంట్లో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ నేర్పిస్తాను. వైదిస్ కొలవరది సాంగ్ నేర్పిస్తాను, దాంతోపాటు సైన్స్ నేర్పిస్తాను. ఎందుకంటే నేను ఏదైనా సినిమా ఏది చూసినా కూడా దీన్ని ఎక్కడ వాడుకున్నా నా మైండ్ ఎప్పుడు కూడా ఇది పిల్లలకి. ఇది చాలా క్రూషియల్ క్వశ్చన్. అంటే 35 years ట్రైనింగ్ పీరియడ్, 30 years ఇంజనీర్, మెయింటెనెన్స్ ఇంజనీర్, అది కాకుండా 6 years లోనే 3 సార్లు గ్రాడ్యుయేషన్, పీజీ ఇదంతా పూర్తి చేసుకోవడం, అండ్ ఇంత క్రూషియల్ జాబ్. అందులో అది 8 hours ఉంటుందా, ఒక్కొక్కసారి మళ్ళీ ఎమర్జెన్సీ మీటింగ్లని ఇంకోటని, అసలు టైం ఎలా ఉంటుందో తెలియదు. ఇది కాకుండా మళ్ళీ ఫ్యామిలీ. దీని మధ్యలో మీకు అసలు ఈ అదుర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? లేదంటే బాహుబలి ఎలా టైం ఎలా సార్ మీకు అసలు ఇంత దీంట్లో? నేను చెప్పాలంటే నన్ను చాలా మంది అడుగుతారు ఈ ప్రశ్న. నేను ఒకటే చెప్తా, ఐ ఆమ్ నథింగ్. నాకు ఆదర్శం ఎవరంటే టాటా గారు, జేఆర్డీ టాటా. అన్ని కంపెనీలు ఆయనకి, అన్ని కంపెనీలు నేను ఎట్లా మెయింటైన్ చేస్తాను చెప్పండి? ఆయనకి లేని చెప్పండి. ఆవకాయ దగ్గర నుంచి ఆకాశం దాకా మొత్తం అన్ని తీసుకుంటే కూడా అన్ని దాంట్లో అన్ని ఫీల్డ్స్లో ఆయన. మరి ఆయన ఎట్లా చేస్తున్నాడు? ఇట్స్ కాల్డ్ టైం మేనేజ్మెంట్. మనం ఏ టైం అంత ఇవ్వాలి. 1-2 విషయాలు చెప్పండి, మీరు అడిగారు కాబట్టి.
టైం మేనేజ్మెంట్ చేయడానికి. నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా నా చేతుల్లో లేని దానికి నేను భయపడలేదు, బాధపడలేదు. ఇప్పుడు మీరు అన్నారా యాక్సిడెంట్ ఏదో అయింది, బాధపడలేదు. నేను ఎప్పుడు బాధపడను, భయపడను. అయితే అవుతుంది దట్స్ ఆల్. అంటే ఇక్కడ సింపుల్ అనుకోవడం, ఇక్కడ రాసి వదిలేసి అనుకోవడం అంతే, సింపుల్, వదిలేసి అంతే. మన చేతుల్లో ఉంది మటుకు చచ్చినా వదిలిపెట్టకూడదు. మనం చేయగలిగింది 100% పర్ఫెక్ట్గా చేయాలి. మన చేతుల్లో లేని వదిలేయండి, దట్స్ ఆల్, ఫినిష్. మీకు దీంట్లో అంటే సగం సైకలాజికల్ వరకు తగ్గిపోతుంది. ఎగ్జామ్ రాశాము, ఎగ్జామ్ రాయడం వరకు మా పని, రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఫెయిల్ అవుతారో పాతారో అనవసరం. చాలామంది నేను పేరెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్, నేను ఎప్పుడు కూడా హాల్కి వెళ్తాను. 10th క్లాస్ ఎగ్జామ్ ఎవరో స్టూడెంట్స్ ఉంటారు, ప్రతిసారి నా అక్కడికి వెళ్తాను. చాలా వాళ్ళు అదే వీళ్ళు పేపర్ టఫ్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా, వీళ్ళు ఎవరు పడుతున్నారు, వరి అయిపోతుంటారు. ఇక్కడ ఇది అంటే మీ పని కాదు, అది వరి అవ్వాల్సింది వాడి పని, అది వాడు చేసుకుంటాడు. మీ పని మీరు చేసుకోండి. మీ పని ఇక్కడ తీసుకొచ్చారు, దింపారు, అయిపోయింది, మళ్ళీ తీసుకెళ్ళండి, అయిపోయింది, అంతే. ఎంజాయ్. ఈ 3 hours టైం అవుతుంది, సరదా మాట్లాడుకుంటున్నారా, టిఫిన్ చేస్తున్నారా, ఏం చేస్తారా, అంతే. అంతేగాని ఇక్కడ కూర్చొని వాడు సరిగ్గా రాశాడు లేదా అని అది రిజల్ట్ గురించి మనం భయపడకూడదు. ఎస్, ఆయన కర్మ సిద్ధాంతం ఆయన శ్రీకృష్ణుడు చెప్పినట్టు నీ పని నువ్వు చెయ్యి, ఫలితం ఆశించు అన్నట్టు. కాబట్టి మనం అది ఇంపాసిబుల్, చాలా కష్టం. ఫలితం ఆశిస్తాము, ఫలితాన్ని ఆశిస్తాం, కానీ ఫలితం గురించి బాధపడకూడదు. ఫలితం వచ్చిన తర్వాత తీసుకోండి, అంతే. ఫలితం ఏదైనా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బట్ మనం అనుకున్నది రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు నేను అన్నా కదా, నాకు 365 రూమ్లు కావాలనుకున్నా, 300 కాకపోతే ఇప్పుడు దేవుడి దయవల్ల నాకు 4 ఇల్లు కొనుక్కున్నాం, ఇంకా 3 ప్లాట్లు కొన్ని, అంత పర్లేదు, అచీవ్ చేశాను కొంతవరకు. ఇంకా ఇప్పుడు అచీవ్ చేయాల్సింది ఉంది ఫర్దర్గా. అంటే ఎక్కడ ఆగిపోకూడదు అనేది అంతే. ఐ వాంట్ టు వర్క్ టిల్ మై లైఫ్ లాస్ట్ బ్రెత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ వాంట్ ట్రైనింగ్ లైక్, అంటే దేవుడు కరుణిస్తే అబ్దుల్ కలాం గారు ఎలాగా స్టేజ్ మీద మాట్లాడుతూ తర్వాత పోయారో, నేను కూడా అలాగే పోవాలనుకుంటున్నాను. టిల్ మై లాస్ట్ మినిట్ ఐ హ్యావ్ టు మోటివేట్ పీపుల్. అండ్ చదువు అనేది చాలా ఇది. నా కొటేషన్ ఒకటే అండి, సింపుల్గా, లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ఆర్ మోస్ట్ ఈజియెస్ట్ థింగ్స్ ఇన్ ది వరల్డ్. పీపుల్ మేడ్ ఇట్ డిఫికల్ట్, ఐఎమ్ మేకింగ్ దెమ్ ఈజీ. లెర్నింగ్ అనేది చాలా ఈజీ. పిల్లలకి అంటారు నేను చదువుకున్న వాళ్ళకి ఏమని చెప్పండి, టీవీ కాదు, ఆడుకోవచ్చు, టీవీ చూసి అన్నీ చూడవచ్చు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అంతా కూడా తల్లిదండ్రులు ఉంది మొత్తం. నీ పని ఈ 6 పుస్తకాలు, 5 పుస్తకాలు, 10 పుస్తకాలు ఉన్నాయి, అవి చదవటం అంతే కదా, అంతే. దాంట్లో ఇంకా ఏ వరి ఉంది. దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గర వచ్చే పిల్లలందరూ కూడా మెమరీ ట్రైనింగ్లో కూడా వాళ్ళు రోజుకి ఒక 15 నిమిషాలు కనుక చదివితే ఒక మనిషి, వాడు అసలు ఎప్పుడు ఫెయిల్ కాదు. ఆ 15 నిమిషాలు కూడా ఎప్పుడు చెప్పమంటారా, అసలు వాడు పుస్తకం ముట్టుకోకర్లేదు. నేనేమంటాను, నా దగ్గర పిల్లలకి సెల్ ఫోన్, అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి, రికార్డ్ చేసేసుకోండి ఏమేం కావాలో. ఇవాళ చెప్పిన లెసన్ కీ పాయింట్స్ రికార్డ్ చేసుకోండి, అది పెట్టుకొని ప్లే చేసుకుంటూ హాయిగా మీరు మొహం కడుక్కోండి, స్నానం చేయండి, టాయిలెట్లో మీరు బాత్రూంలో ఎంతసేపు ఉంటారో ఆ టైం కనుక అది వింటే చాలు, ఇది పాస్. నువ్వు బుక్స్ పట్టుకోవాలి, చదవకల్లా. ఇంకా హోంవర్క్ అంటే వాళ్ళు చేయమంటే చేస్తారు, లేతలేదు. ఆయన ఈ మధ్య హోంవర్క్లు పేరెంట్స్ ఎక్కువ చేస్తున్నారు వాళ్ళకంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే మా స్కూల్ పెడితే వాళ్ళు మేము హోంవర్కే ఇయ్యం. అంటే మరి మీ అబ్బాయికి మీరు ఏమైనా చేశారా? ఎప్పుడు చేయలేదు, సచ్చినా చేయలేదు. ఎంతమంది వాళ్ళు, మా అబ్బాయి తనను తానే చేసుకున్నాడు. నాకు కొంతమంది చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంతమంది అడిగారు, మా మేనకోళ్ళలో ఎప్పుడు చచ్చినా సాయం నేను నీకు నేర్పిస్తా, ఒకగాడు 4 సార్లు చెప్తాను నేర్పిస్తా, కానీ నీది నేను చచ్చినా రాయను. సో చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. అంటే మాట్లాడుతుంటే ఇంకా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది సార్. నాకు అంటే నేను చాలా ఇంటర్వ్యూలు చేసాను, చాలా మందితో మాట్లాడాను. అంటే రెగ్యులర్గా ఈ పాలిటిక్స్ అని చెప్పి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. బట్ జస్ట్ సంథింగ్ డిఫరెంట్, అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్తున్నానా, లేదంటే నా గురించి తెలుసుకుంటున్నానా అన్న ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఇక ఓవరాల్ ఇంకా ఈ నేనేదో అనుకున్నా అసలు, అంటే చాలా మంది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సెన్సేషన్ గా ఉంది కదా సోషల్ మీడియాలో, బయట విమాన ప్రమాదం జరిగిపోయింది, లేదంటే కెప్టెన్ ఏకంగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, లేదంటే బతికి బయటపడ్డ వికాస్ అనే వ్యక్తి 11 years సీట్ ఏంటి, దీని మీద చాలా ఏదో అడగాలి అనుకుంటున్నాను. కానీ బట్ when it comes to రియాలిటీ, అంటే మీ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఈ సంగతులు తెలిసిన తర్వాత అసలు నేను దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి, లేదా ప్రపంచానికి నేను ఎందుకు చెప్పాలి? ఇట్ వాజ్ అ డిజాస్టర్, జరిగిపోయింది అది. ఇప్పుడు దాని మీద నేను పోస్ట్ మార్టం చేసి అందులో ఫలానా వాళ్ళు ఎక్కువ కావడం వల్ల చనిపోయారు, లేదంటే ఇలా జరిగింది చెప్తే మన అర్హులం కాదు. ఎగ్జాక్ట్లీ, మన పని కాదు అది. మన పని కాని దాన్ని మనకి చిన్నప్పుడు లెసన్ జోలుమాలిన పనికి పోరాదు అని చెప్పేసి ఆ కోతి ఏదో వెళ్ళి ఆ చెక్కలో వెళ్ళి దూరినట్టు మనకు అనవసరం. మన పని కాదు, మన పని కాని దాన్ని మనం వెళ్ళి కోరుకొని, అంటే కొంతమంది చేయొచ్చు, టీఆర్పీ రేటింగ్ కోసం చేస్తే చేయొచ్చు. నేను అందుకే చెప్తాను అది కాదు. అంటే నథింగ్ ఈజ్ ఫ్రీ కదా సార్.
ఇప్పుడు మేము పని చేసుకోవాలన్నా ఎండ్ ఆఫ్ ద డే మాకు ప్రతిఫలం అనేది ఉంటుంది. బట్ అది కూడా ఏంటంటే ఒక పాజిటివ్ వేలో ఎందుకు చెప్పకూడదు, వాళ్ళకి అవసరమైంది ఇదే. అంటే సీతారామ శాస్త్రి గారి భాష ఇక్కడ గుర్తొస్తుంది, త్రివిక్రమ్ గారు ఆయన గురించి చెప్పింది. అంటే వాళ్ళు ఇదే చూస్తున్నారు, వాళ్ళకి ఇదే తెలుసు అని కాకుండా ఇది కూడా చెప్తే వాళ్ళు ఎందుకు, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలా ఎందుకు చెప్పకూడదు అనేటువంటి పంధ అయింది. సో అలాగా నా ఈ ఇంటర్వ్యూలో 10 మందికి ఓకే, ఇక్కడ ఈ నెగిటివ్ జరిగింది ఏదో జరిగిపోయింది, రేపు అన్న రోజు మనం కూడా ప్రయాణిస్తాం, మనం కూడా ఎక్కడికి వెళ్తాం, ఈ భయాలు ఇవన్నీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి అన్న ఒక చిన్న ఒక్క ముక్క చెప్తా ఇక్కడ మీకు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు కొంచెం ఇందాక చెప్పారు కదా, అది కొంచెం రష్యన్ లాంగ్వేజ్లో చెప్తారా? నాకు రష్యన్ రాదు సార్. పోనీ ఫ్రెంచ్ రాదు సార్. నాకు తెలుగు ఒకటే వచ్చు. జర్మన్ రాదు. ఎందుకు రాదు మీకు? నాకు తెలుగు ఒకటే వచ్చు కాబట్టి. మిమ్మల్ని ఒక 1 year ఇప్పుడు రష్యా పంపిస్తాను నేను. మీరు వచ్చాక కొంచెం రష్యన్లో మాట్లాడగలుగుతారా? డెఫినెట్ గా. 1 year జర్మన్ పంపిస్తా, జర్మనీ వెళ్తారు, వచ్చినాక మాట్లాడతారా? కొంచెం నేర్చుకోవడం అనేది డెఫినెట్ గా ఎలా వస్తుంది మీకు? సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఎలా వస్తుంది? మీరు అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా కాఫీ ఆర్డర్, టీ అంటే నేను చెప్పేది ఏంటంటే, మన బ్రెయిన్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఏదైతే మాట్లాడుతుందో రికార్డ్ అవుతుందో అదే మీకు ఇన్పుట్ ఈజ్ అవుట్పుట్. యువర్ అవుట్పుట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ యువర్ ఇన్పుట్. ఓకే, మీరు ఏ ఇన్పుట్ ఇస్తారో అల్టిమేట్గా అదే వస్తుంది. మీరు ఇక్కడ యాక్సిడెంట్స్ ఇస్తే కొంతమంది అదే పనిగా మన పేపర్లో కూడా ఫస్ట్ యాక్షన్ అవగానే మా ఫ్రంట్ పేజ్లో రాస్తాం ఘోర ప్రమాదం. నేను వరల్డ్ రికార్డ్ చేసినప్పుడు అది ఎక్కడ చేశారో తెలుసా అండి? పేపర్లో రవీంద్ర భారత్లో చేశాం కదా, ఆ లోకల్ పేపర్ చూసారా? డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ మనకి రవీంద్ర, అది కూడా మా కుకట్పల్లిలో రాదు, మళ్ళీ అది ఆ జోన్ వేరే ఉంది. ఆ జోన్లో అక్కడ వేసాడు. దాంట్లో వరల్డ్ రికార్డ్ అనేది ఏంటి? అది నేను అదే అనుకుంటా. పక్కన ఎవరో మన తెలుగు అమ్మాయి ఎవరో సురేఖ వరల్డ్ రికార్డ్ చేసింది, స్వర్ణం వచ్చిందని, అది ఎక్కడ లాస్ట్ అంటే స్పోర్ట్స్ పేజ్ వేస్తాడు అనుకోండి, కానీ ఇక్కడ కూడా వేయాలి కదా, ఇక్కడ వేయడు. ముందు ఇక్కడే వేస్తారు, రైలు ప్రమాదం అదే వేస్తారు. అంటే అది ఇట్ ఈస్ ఫర్ వెరీ జనరల్ పబ్లిక్. మనకు ఒకటంటే స్టాండర్డ్ బెల్ కర్వ్ అంటాం, మీకు బెల్ కర్వ్ చెప్పుంటారు కదా, ఇలా ఉంటుంది బెల్ కర్వ్. మధ్యలో ఒక 60 మంది 70 మంది ఇక్కడ ఉంటారు, ఒక 10 మంది 15 మంది ఇటు 15 మంది ఇటు ఉంటారు, లేకపోతే 10 అనుకోండి, 20 ఇక్కడ ఉంటారు, 80 ఇక్కడ ఉంటారు. ఈ మధ్యలో పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ దిస్ 80 members. కానీ ఈ 10 members ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్. వాళ్ళని కనుక మీరు ట్రైన్ అప్ చేయగలిగితే వాళ్ళు మొత్తం ఎంతోమందికి మార్గం చూపించుకునే వాళ్ళు అవుతారు. ఓకే, సో అలాగే మనకి మీరు ఒకటే చెప్తాను, ఎవరికైనా యాక్సిడెంట్లు మనం ఎక్కువ చదివిన కొద్దీ మీకు అదే అవుతుంది. నేను నా డ్యూటీ ప్రకారం మాకు ఆ సర్క్యులర్ వస్తే ఇది ఇట్లా అయిందని తెలిస్తే అది చదివి ఏం చెయ్యాలో, ఇప్పుడు యాక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కాదు, ఏం చెయ్యాలి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, అది చేస్తే అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఒక్క నిమిషం చెప్తాను. దీంట్లో నేను మా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అందరూ వాళ్ళు గార్బేజ్ అవుట్ అంటారు వాళ్ళు. నేనేమంటా అంటే పీపో రోరో అంటాను. అంటే పావర్టీ ఇన్ పావర్టీ అవుట్, రిచ్నెస్ ఇన్ రిచ్నెస్ అవుట్. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇమాజిన్ అసలు చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి ఫ్లైట్లో తిరిగినట్టు నేను ఇమాజిన్ చేసుకునేవాడిని. అయినాయి అట్లానే. నాకు ఈ ఇన్స్పిరేషన్ కూడా ఎక్కడ వచ్చిందంటే చెప్తాను మీకు. స్వయంవరం అనే సినిమా ఉంది, శోభన్ బాబు, దాసనారాయణరావు, జయప్రద. దాంట్లో ఒక డైలాగ్ చెప్తూ దాసనారాయణ గురించి చెప్తారు. అబ్బాయి పగలు 3 countries తిరుగుతాడని చెప్తారన్నమాట వాళ్ళు. దాంట్లో ఏంటి, టిఫిన్ టోక్యోలో చేస్తే, అంటే అది క్యాజువల్గా రాసిన అవర్స్ సరిపోదు, టిఫిన్ చేస్తే లంచ్ లండన్లో చేస్తే డిన్నర్ ఢిల్లీలో చేస్తాడు, అంత బిజీగా ఉంటాడని చెప్తాడు. దాసనారాయణ గురించి ఆ పెళ్ళి పేరయ్య వచ్చి చెప్తాడు. అది చూసి నాకు ఆ డైలాగ్ నా మైండ్లో బాగా డీప్కి వెళ్ళిపోయాను. ఎలా పాసిబుల్ అసలు? అట్లా కాదు, నేను అలాగా 13-14 సార్లు 3 countries ఇక్కడ టిఫిన్ చేయటం, లంచ్ వేరే కంట్రీ, డిన్నర్ వేరే కంట్రీ, అలా జరిగినాయి చాలాసార్లు. లాస్ట్ ట్రైనింగ్ కూడా నేను త్రివేంద్రంలో ఉన్నాను, అప్పుడే ఇక్కడ టిఫిన్ చేశాను త్రివేంద్రంలో. మాల్దీవ్స్ వెళ్ళాను, మాల్దీవ్స్ వెళ్ళి అక్కడ లంచ్ చేశాను, రిటర్న్ వచ్చాను, హోటల్కి వచ్చి పడుకున్నాను. పడుకుంటే సడన్గా షార్జాలో ఒక ఎయిర్క్రాఫ్ట్ ప్రాబ్లం ఉంది, వెళ్తావా అని అడిగారు నన్ను ఫోన్ చేసి. ఇమ్మీడియట్గా వెళ్తానని చెప్పాను. ఇక్కడి నుంచి మళ్ళీ పై వెళ్ళి అక్కడికి వెళ్ళాను, డిన్నర్ అక్కడ చేశాను షార్జాలో. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అక్కడ టిఫిన్ చేశా, మళ్ళీ వేరే కంట్రీలో లంచ్ చేశా, డిన్నర్కి బ్యాక్ సైడ్ ఇక్కడికి వచ్చాను. అటువంటివి మన డీప్గా మనం ఏంటంటే మనం పాజిటివ్గా తీసుకుని నిజంగా ఇఫ్ యు ఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్, బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. దానికి కొన్ని ఉన్నాయి. మీరు కొంచెం చారిటీ చేస్తూ, అబద్ధాలు చెప్పకుండా, ఇఫ్ యు ఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్, ఎవరికి మోసం చేయకుండా. నా లైఫ్లో నేను ఎప్పుడు చెప్తున్నాను, ఈ పక్కన వాడు లాక్కొని మనం తినాలి ప్లేటు, ఆడి దగ్గర డబ్బులు కొట్టేయాలి, ఆడి పర్సు. నాకు ఎన్నో దొరికింది, నాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి నా దగ్గర. ఆఫీస్ నాకు ఒక 60-70 grams గోల్డ్ చైన్ నాకు దొరికితే బస్సులో ఎక్కడో మూల అట్లా పడిపోయింది. నేను పట్టుకొచ్చి వాళ్ళకి అప్పు చెప్పి నా దగ్గర మా సెక్యూరిటీ వాళ్ళు రసీదు ఇస్తారు, ఇచ్చి వాళ్ళకి పట్టుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అట్లాగా ఎన్నోసారి కెమెరాలు దొరికినాయి, కాస్ట్లీ కెమెరాస్. నేను ఎయిర్క్రాఫ్ట్ లోపల చెక్ చేసేటప్పుడు ఓ సీట్లో పడిపోయింది, అట్లా
అది తీసుకొచ్చి మేము మా పద్ధతి సెక్యూరిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు ఫర్దర్గా ఇస్తారు. రీసెంట్గా మన బాంబే నాకే దొరుకుతాయి, ఎందుకు తెలియదు. నేను మంచి వాచ్ కొనుక్కున్నాను ఈ మధ్య అనుకుంటున్నా, 1 lakh వాచ్. ఇప్పుడు నిన్న మా మిసెస్ కొనుక్కుంది, 1,30,000 పెట్టి ఒక వాచ్ కొనుక్కుంది. నేను కూడా కొనుక్కోవాలని ఐటీ వాళ్ళు ఏమంటారు, ఎప్పటి నుంచో ఏం ప్రాబ్లం, మనంతా వైట్ మనీ నో ప్రాబ్లం. ఫర్దర్గా ఇది అంటే అది నాకు దొరికింది అక్కడ బాంబే ఎయిర్పోర్ట్లో దొరికింది నాకు. నా ముందు చెకింగ్ చేసి ఎవరో పాపం హడావుడికి వెళ్ళిపోయి అక్కడ దాంట్లో వదిలేసింది. నేను అది పట్టుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చాను పట్టుకొని. అట్లాగా అది చూస్తే టెంప్టింగ్ ఉంటుంది అన్నమాట. అంటే దేవుడు మనకు టెస్ట్ చేస్తున్నాడు, ఈజ్ టెస్టింగ్ యువర్ హానెస్టీ లెవెల్. ఆ లెవెల్కి మీరు నిలబడగలిగితే మీకు నెక్స్ట్ మనీ వస్తుంది. మనం ఎప్పుడు కూడా అండి అన్నమే మనం 7th పాస్ అయితే 8th వెళ్తాం, 8th పాస్ అయితే 9th వెళ్తాం, 9th 10th ఇంటర్. అట్లాగే లైఫ్లో కూడా LDC పాస్ అయితే UDC అవుతాడు, అక్కడి నుంచి ఆఫీస్ సూపరింటెండెంట్ అవుతాడు, అక్కడి నుంచి మేనేజర్ అవుతాడు. మీరు ఎవ్రీ టెస్ట్ గాడ్ విల్ టెస్ట్ యూ ఎట్ ఎవ్రీ ప్లేస్. అది మనం పాస్ అవ్వాలి. అది అక్కడ చీట్ చేసి మోసం చేశారనుకోండి, వీళ్ళు అక్కడే ఆగిపోవచ్చు, కింద కూడా వెళ్ళిపోవచ్చు. మనం అనేక మంది చూసాం కదా, పైకి వెళ్ళిన వాళ్ళు తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు, తొందరగా పడిపోతాడు. స్లోగా ఫాస్ట్గా వెళ్ళినాడు వాడు ఎప్పుడు ఆ లెవెల్ మెయింటైన్ చేసుకుని ఉంటాడు. ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. మొత్తం నైట్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను ఇవాళ చేసినవన్నీ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ ఎవ్రీథింగ్ కరెక్ట్ గుడ్, హ్యాపీగా పడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్. నేను ఇంకా అనేక సెషన్స్ మీతో నేను ఇలాగే చేయాలని నేను అనుకుంటున్నాను. నేను మీరన్నట్టు ఒక పాయింట్ ఏంటంటే అనుకుంటే జరుగుతుంది అన్నారు కాబట్టి, సో ఖచ్చితంగా అనేక అంశాల మీద ఈరోజు సమాజానికి ఏది అవసరం అయితే ఉందో అది ఏ రంగానికి సంబంధించి అయినా కానీ, సో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అనే ఒక కాన్సెప్ట్ని ఈరోజు బర్డ్ మీడియా ద్వారా మీ ద్వారా ముఖ్యంగా మా ప్రేక్షకులందరికీ తెలియజేయడం నాకు దొరికిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీరు నన్ను మీ స్టూడియో పిలిచినందుకు బర్డ్ మీడియాకి మీకు ఇంత పవన్ నాకు చాలా బాగా నచ్చింది. మీ వే ఆఫ్ ఇంటర్వ్యూ కూడా మీరు అన్నట్టు ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా చేద్దాం. తప్పకుండా నేను కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను బర్డ్ మీడియాకి, మీకు కూడా థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు మన విశిష్ట అతిథి TVS సుబ్రహ్మణ్యం గారి స్పెషల్ ఇంటర్వ్యూ బర్డ్ మీడియాలో. సో దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.